ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా అడవిశేష్ గారి ఫ్యాన్స్ కి అండ్ మృణాల్ ఠాకూర్ గారి ఫ్యాన్స్ కి అండ్ స్పెషల్ గా అక్కినేని గారి అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం టు డెకాయిట్, ఒక ప్రేమ కథ ప్రీ రిలీజ్ ఈవెంట్. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏమని మొదలు పెట్టాలి? గత 2 నెలలుగా ఈ సినిమా టీం చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. అడవిశేష్ గారు అయితే మిస్టర్ కూల్ అడవిశేష్ గారు కాస్త ఎక్స్ట్రోవర్ట్ అయిపోయి అండ్ ఆయన స్టెప్పులు ఇంత ఎనర్జెటిక్గా వేస్తారా అని మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచేలాగా చేశారు. ఆయన యాక్షన్ సీక్వెన్సులు చేసిన, డైలాగులు చెప్పిన, డాన్సులు వేసిన, తనకు తానే సాటి తనకు లేరు ఎవరు పోటీ అని ఎప్పటికప్పుడు తన కథలతో, తన క్యారెక్టరైజేషన్లతో, తన సినిమా ఎంపికలతో మన అందరినీ మెస్మరైజ్ చేస్తూనే వస్తూ ఉన్నారు. సో స్పెషల్గా ఇవాళ ఇక్కడికి విచ్చేసిన అక్కినేని ఫ్యామిలీ వారందరికీ కూడా పేరు పేరున హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ సుమంత్ గారికి అండ్ అలానే వెంకట్ గారికి అండ్ అలానే రాహుల్ రవీంద్రన్ గారికి అండ్ చిన్మయ్ గారికి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెంట్స్ ఎస్ఎస్ క్రియేషన్స్ అండ్ సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ద మోస్ట్ పవర్ఫుల్ లేడీ, the torch bearer of women power, the driving force behind Annapurna Studios, Supriya garu producer ga and alane Dhanush Bhaskar gari cinematography lo, Beams gari adbhutamaina musical lo, Chanel Dio gari darshakatvam lo, Mrinal Thakur garni and Advisesh garni manandaram theaters lo celebrate cheskobothunam డెకాయిడ్ గా. సో హరిగా, జూలియట్, సరస్వతిగా మన అందరినీ మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైపోయారు. అండ్ ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి మా మృణాల్ ఠాకూర్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. ఒక మేజర్, ఒక క్షణం, ఒక గూఢాచారి, ఒక హిట్ 2 ఇలా వరుస సినిమాలతో హిట్లని అందుకుంటున్నటువంటి అడవిశేష్ గారు అండ్ అలానే సీతారామంలో సీతగా, హాయ్ నానాలో యష్నాగా అండ్ ఇప్పుడు డెకాయిట్లో జూలియట్గా, సరస్వతిగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి టీమ్ డెకాయిట్ అందరికీ గట్టిగా క్లాప్స్తో వెల్కమ్ చెప్పేద్దామా? ఎస్. సో ముందుగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి టీజర్ మన అందరినీ ఎంతగా ఆకట్టుకుందో చూసాం. మరొకసారి టీజర్ని చూసేద్దాం. హియర్ వి గో. డెకాయిట్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, మా చంటి వెంకీ గౌడ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అండ్ మా సీతా మృణాల్ ఠాకూర్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. మరొకసారి లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం టు ద డెకాయిడ్, ఒక ప్రేమ కథ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ముందుగా మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే కెమెరా ముఖ్యం కదా. కెమెరా పెడితేనే మనం ఏదైనా మాట్లాడగలం, ఏదైనా యాక్ట్ చేయగలం. సో అలా ఈ సినిమాకి మా సినిమాటోగ్రాఫర్ ధనుష్ భాస్కర్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ధనుష్ భాస్కర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మీరే మొదటగా మీ స్పీచ్తోనే మొదలు పెట్టబోతున్నాం. Put your hands together for our DOP Dhanush Bhaskar garu to please join the stage. Hello everyone, and actually school lo I used to be very short, and first పంపించేస్తారు అసెంబ్లీ అన్నిటికీ they used to send me first, and అప్పుడు ప్రాక్టీస్ అయింది నాకు ఈ హ్యాబిట్. అది ఇప్పుడు దాకా ఉంటుంది తెలియదు నాకు. ఇప్పుడు నేను అట్లీస్ట్ ఒక 6 feet ఉన్నాను, మళ్ళీ ఇది ఇప్పుడు కూడా ఫస్ట్ పంపిస్తే నాకు అర్థం కాలేదు ఏంటి ఏం మాట్లాడాలని. అట్లీస్ట్ మిగతా వాళ్ళు మాట్లాడితే ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది నాకు. Coming back to the point, finally film full అయింది and I actually feel at peace. నేను షనీల్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం ఈ ఫిల్మ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే 2 to 3 years పనిచేస్తాం, ఎలా ఉంటుందో తెలియదు అని. బట్ ఇలాంటి ఫీలింగ్ మాకు ఇట్ ఫీల్స్ లైక్ a saga, and to be honest we have made such amazing friends and it's almost like family for us. And I really want to thank 3 people who I missed out on thanking the last time. So I want to thank Supriya ma'am first, because let me tell you, she's an absolute rock. అంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, షనీల్కి ప్రాబ్లమ్స్ ఉంటుంది, బట్ all our problems are also her problems in a way. And she takes that, no complaints, she will sort it out. So అలాంటి ఒక ప్రొడ్యూసర్ మాకు దొరికింది, చాలా ఒక బ్లెస్సింగ్ అది. అండ్ సెకండ్, మృణాల్ మ్యామ్, I've always wanted to thank you so much for being a part of this project. And
you know, in a project where we have someone's vision like Chanel and someone's mind like Shesh and someone's whole aura that you carry, I don't think I could have asked for anything better, especially for a film which is my debut. And you were very sweet the other day. You were telling me that I made you look gorgeous. But let me just tell you, it is like saying that I went to Switzerland and took beautiful pictures. The place is beautiful. I just had to do my duty, that's all. So there was really not much for me to do. I just had to show the truth 24 times. That's it. So that's the most important thing I wanted to say. And more than anything, guys, please go watch the film when it's out, because the director is not here. He's out there working. He's making sure the CG, everything is on point. He's making sure the sound is on point. ఇలాంటి నేను ఫ్రాంక్లీ ఒక పెద్ద ఈవెన్ నేను షనల్కి మెసేజ్ పెట్టాను నేను యాక్చువల్లీ దిస్ ఇస్ యువర్ మూమెంట్ యూ హ్యావ్ టు బి హియర్ అని నో బ్రో ఐ హ్యావ్ టు లైక్ జస్ట్ మేక్ షూర్ దట్ ఇట్ గోస్ అవుట్ రైట్ అని చెప్పి హీ స్టిల్ దేర్ వర్కింగ్. సో ఇలాంటి ఒక డైరెక్టర్ అండ్ ఇలాంటి ఒక క్రూ ఉన్నప్పుడు ఐ ఫీల్ దెర్ ఇస్ సో మచ్ ఆనెస్టీ ఇన్ దిస్ ఫిలిం, దెర్ ఇస్ సో మచ్ ఆనెస్టీ ఇన్ ది ఎఫర్ట్. అండ్ yeah, I just hope it reaches the right people. I hope it reaches the right crowd. I hope this film gets the place that it deserves at the end of the day. So thank you so much, guys. Thank you so much. థ్యాంక్ యూ. మీ హెయిర్ కలర్ బాగుంది, ఫ్రంట్కి కొంచెం మీ హెయిర్ కలర్ కొద్దిగా బాగుంది, ఇలా క్యూట్గా. అది ముందే చెప్పాను, అది న్యాచురల్ హెయిర్ అండి. అది నేను అంటే డకాయిట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మాత్రం నాకు వైట్ హెయిర్ ఉంది. ఇప్పుడు మెల్లగా నాకు ఇక్కడ కూడా వైట్ హెయిర్ వస్తుంది. సో స్లోలీ. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ డెకాయిట్. అండ్ మా నాగవంశి గారికి, స్వప్నాదత్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. వాళ్ళు ఎక్కడో అలా చివరన కూర్చొని వెంకటేష్ గారు లాగా అలా ప్రైజ్ చేస్తున్నారు అనమాట సుప్రియ గారిని. అండ్ అలానే జోనితా గాంధీ గారికి అండ్ శ్రీరామ్ చంద్ర గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో ఈ సినిమాకి మాటలు అందించినటువంటి మా లెజెండరీ రైటర్ అబ్బూరి రవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలానే స్క్రీన్ ప్లేకి గాను గైడెన్స్ అందించారు ఆయన అబ్బూరి రవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ లెజెండరీ రైటర్ అబ్బూరి రవి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అందరికీ నమస్కారం అండి. ఇలా ఫస్ట్ డే బిల్ చేస్తారని లేట్గా వచ్చా, అయినా ఫస్ట్ డే బిల్ చేశారు. ఇందాక ధనుష్ చెప్పినట్టు ఫస్ట్ సుప్రియ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా ఇద్దరు కొలాబరేషన్లో ఎన్ని సినిమాలు చూసినా అందరికన్నా ముందు సెట్లో ఉన్న ప్రొడ్యూసర్ సుప్రియ గారు. మొత్తం అన్నీ చివరి దాకా ఉండి అన్నీ ఆర్గనైజ్ చేసి అందరికీ తిట్లు పడితే మోటివేషన్ ఉంటుంది. చాలా చక్కగా అందరినీ కూడా తీసుకొని చాలా చక్కగా చేయించారు, హ్యాండిల్ చేశారు అందరినీ. థ్యాంక్ యూ సుప్రీం మ్యామ్. షనిల్ గూఢచారి ఎడిట్లో చూస్తున్నప్పుడు అండి, ఏంటిది వర్క్ వచ్చా ఏంటి, అసలు ఈ కలర్స్ ఏంటి అనుకున్న నేను డిఐ తర్వాత చూస్తే ఎంత రా ఫుటేజ్ని ఎంతలా మార్చచ్చు, డిఐలో ఎంతలా మార్చచ్చు నాలెడ్జ్ ఉంటే తప్ప తీలేం. అంత బాగా చేసిన షనిల్. ప్లస్ అతని సైలెన్స్ చంపేస్తుంది. నేను శేషు 2 గంటలు మాట్లాడుకుంటాం, ఒక సీన్ గురించో దాని గురించో మొత్తం మాట్లాడుకుంటాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. లాస్ట్లో షనిల్ సార్ ఈ షాట్ ఎలా ఉంది సార్ అని ఒక షాట్ చెప్తాడు. మాట్లాడచ్చు కదా 2 గంటలు గొంతు చించుకొని మాట్లాడుతున్నాం, ఈ ఒక్క షాట్ ముందు చెప్తే 2 గంటలు కాదు అరగంటలో పని అయిపోయేది మేము. అంత బాగా చేస్తాడు తను. సైలెంట్ కిల్లర్ షనిల్. ఇక్కడ ఉండాల్సింది మీ బదులు నేనే చెప్పేస్తాను మీ అందరి గురించి. అండ్ డైరెక్షన్ టీం కార్తీక్, ఇంకా మిగతా బ్యాచ్ అంతా చాలా చాలా కష్టపడ్డారు, ఇప్పటికీ కష్టపడుతున్నారు. అంటే మా టీం ఎలా ఉంటుందో అలా మౌల్డ్ అయిపోయి అంత దూరం ఇంత దూరం ప్రతిరోజు కష్టపడిన వాళ్ళందరికీ కూడా మా అందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నా.
అండ్ ప్రతిదీ ఇంకా మృణాల్ మ్యామ్ సరస్వతి క్యారెక్టర్ అనుకున్నప్పుడు మాకు ఎలాంటి ఒక గౌరవం కావాలో, ఆ క్యారెక్టర్ని చూస్తే ఎలాంటి గౌరవం కావాలో, ఎప్పుడు కోపం రావాలో, ఎప్పుడు ప్రేమ రావాలో, ఎప్పుడు జాలి రావాలో అన్నీ డిజైన్ చేసుకుంటున్నప్పుడు సెట్లో ఆవిడని చూడగానే చాలు అయిపోయింది, సరస్వతి క్యారెక్టర్ గెలిచేసింది. మనం అనుకున్న కథలో సరస్వతి క్యారెక్టర్ గెలిచేసింది అన్న ఫీల్ తీసుకొచ్చింది మేడం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. భీమ్స్ నాకు ధమాకా ఎడిట్ చేసేటప్పుడు నాకు భీమ్స్ పరిచయం, ఇరక్కొట్టేశాడు. బ్రదర్ సూపర్, థ్యాంక్ యూ. ఇంకా శేష్ ప్రతి మీట్లోనూ సక్సెస్ మీట్ ఏంటి, ప్రీ రిలీజ్ ఏంటి, ఇంటర్వ్యూస్ ఏంటి, ఓ మాట అంటాడు, ఆయన నా గురువు అని. అది వాళ్ళ అమ్మగారు నాన్నగారు నేర్పిన సంస్కారం. తను కథ తీసుకొస్తాడండి, తను రాసుకొస్తాడు, తను స్క్రీన్ ప్లే చేసుకొస్తాడు. కానీ అక్కడ ఒక్కొక్క సీన్కి ఓ 10 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 10 ఆప్షన్స్లో ఈ కథకి ఏది కరెక్ట్ అని సెలెక్ట్ చేయడానికి మా ఇద్దరి దీంట్లో 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. తనకున్నది ఓపిక, అది చాలా గొప్ప విషయం. మేము ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, కథకి మనం టైం ఇస్తే జనం మన సినిమాకి టైం ఇస్తారు అని. దానికోసం ఎంతైనా కష్టపడతాం. ఆ స్క్రీన్ ప్లే రావడానికి మాట మాటకి సరే ఇది బాగోలేదు అని చెప్పేటప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా, తను నాకు గురువు. ఎందుకంటే ఒక పద్ధతిలో రాసుకుంటూ వెళ్ళిపోయి కమర్షియల్ సినిమాలు ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోయి ఊపిరి చేస్తున్నప్పుడు సడన్గా ఒక మనిషి వచ్చి, సార్ నా కథకి మాటలు రాస్తారా అని అడిగాడు. కథ చెప్పు, నాకు తెలుసు, శేష్ తెలుసు, పంజా నుంచి తెలుసు. కథ చెప్పారు. అంటే తన కమిట్మెంట్ ఎలా ఉంటుందో చెప్పడానికి చెప్తున్నా. బ్రదర్, ఈ సినిమా అద్భుతమైన కథ ఉంది, అద్భుతమైన మ్యాటర్ ఉంది దీంట్లో. కానీ ఓ 15-20 రోజులు పోస్ట్పోన్ చేస్తే మనం చేద్దాం ఇది అనగానే ఎందుకు అని అడిగాడు. ఎందుకు అని. ఇది ఎప్పుడు జరిగిందని రాత్రి 12:30 డిస్కషన్ మాది. ఊపిరి డిస్కషన్స్ అయిపోయిన తర్వాత నైట్. నెక్స్ట్ డే 11కి వచ్చాడండి. 11కి వచ్చి సార్ పోస్ట్పోన్ చేస్తాను సార్ అన్నాడు. మన పరిస్థితి ఎలా ఉంటుందండి? అరే ఓ మాట అంటే పోస్ట్పోన్ చేసుకొచ్చాడు, ఇంకా ప్రాణం పెట్టేయాలనిపిస్తుంది కదా. సో సినిమా బాగుపడుతుంది అంటే ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి, ఎంతమందితో అయినా ఫైట్ చేసే వ్యక్తి. నేను గూఢచారి దాంట్లో ఒకటి చెప్పా, క్రియేటివ్ టీం యువతల వైపు ఉండి ప్రొడ్యూసర్ అవతల వైపు ఉంటే మధ్యలో శేష్ ఉంటాడు. అక్కడి నుంచి వచ్చే ఏ టెన్షను ఈ టీంకి తెలియదు, అన్నీ తను తీసుకుంటాడు. తను తీసుకొని వీళ్ళెవ్వరినీ ఇబ్బంది పడకుండా, క్రియేటివ్గా డిస్టర్బ్ అవ్వకుండా అన్నీ తనే తీసుకుంటాడు. ఒక్కోసారి తప్పుగా అర్థం చేసుకుంటారు శేష్ని, ఎందుకంటే తను పడిన బాధ బయటికి చెప్పడు, షేర్ చేయడు ఎవరితోటి. అక్కడ తన గొప్పతనం బయటపడుతుంది. ఇది ఎవ్వరికి చెప్పకుండా సరే ఇలా జరిగింది సార్ మా ఇద్దరి మధ్య ఎన్ని సంభాషణలు జరిగాయో మాకు తెలుసు. సో ఇలా శేష్ ఇలా చేస్తూ చాలా ఎత్తుగెదగాలి. నేను మొన్న నాకు ఎప్పుడూ ఒక కోరిక, హిట్ 2 టైంలో తను స్టేజ్ ఎక్కుతున్నప్పుడు మొత్తం పువ్వులు అవన్నీ పైకి ఇసిరారు. నేను అది ఫోటో పెట్టుకున్నా. శేష్ని ఇలా చూడాలి ఎప్పటికైనా, ఫస్ట్ డే రాగానే థియేటర్లో రాగానే ఇలా చూడాలి అని. చాలా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటూ శేష్ని, ఈ సినిమాకి పనిచేసిన ధనుష్ కానీ మాస్టర్ కానీ అందరికీ అందరి వైపున థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ గారికి హార్టియెస్ట్ వెల్కమ్.
సో డెకాయిట్ నుంచి మొదటగా రిలీజ్ అయిన పాట రూబారు, మన అందరం ఎంతగా రూబారు పాటతో ప్రేమలో పడిపోయామో చూసాం. సో ఆ పాట యొక్క లిరికల్ వీడియో చూసిద్దాం. హియర్ వి గో. రూబారు లిరికల్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. సాంగ్ ఆఫ్ ది ఇయర్ రూబారు ఫ్రమ్ డెకాయిట్, చిన్మయ్ శ్రీపాద గారు అండ్ బీమ్స్ గారు పాడినటువంటి పాట. అండ్ చిన్మయ్ శ్రీపాద గారి గురించి ఏమని చెప్పాలి, నాకు తెలిసి మన డైలీ రొటీన్లో ఆవిడ పాట వినకుండా ఉండలేరేమో ప్రతి ఒక్కరు కూడా. ప్రేమలో పడాలన్నా, ప్రేమలో విఫలమైన ఆవిడ పాట లేకుండా ఉండదు మన డైలీ రొటీన్లో. ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడారు ఆవిడ. అండ్ మన భీమ్స్ గారు ఒక ధమాకా సంక్రాంతికి వస్తున్న మనశంకర్ వరప్రసాద్ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించినటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి రూబారు. అండ్ మరొక పాట చిచ్చుబుడ్డి అని లేటెస్ట్గా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాం. జోనితా గాంధీ గారు పాడినటువంటి పాట అండ్ మొదటిసారి తను పర్ఫామ్ చేసినటువంటి పాట. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ లిరికల్ వీడియో ఆఫ్ చిచ్చుబుడ్డి ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, దట్స్ అ మోస్ట్ సెన్సేషనల్ సాంగ్ ఫ్రమ్ డెకాయిట్. అసలు ఇంత ఎనర్జీ ఇన్ని రోజులు ఎక్కడ దాచారండి శేష్ గారు? ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ట్విట్టర్ ఓపెన్ చేస్తే మొత్తం మీరే. అసలు ఎన్ని స్టెప్పులు వేసుంటారు, ఎంతమందితో వేసుంటారు? ఒక 50కి పైగా రీల్స్ చేశారు కదా ఈజీగా. హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఎనర్జీ అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. వీఆర్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ డెకాయిట్. సో ఇప్పుడు ఈ సినిమాని అందిస్తున్నటువంటి ఎస్ఎస్ క్రియేషన్స్, ద మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్. ఇద్దరే రావు గారి ఇల్లు, కలెక్టర్ గారి అబ్బాయి అండ్ అలానే ముచ్చటగా ముగ్గురు, గాయం అండ్ ద సెన్సేషనల్ శివ. ఈ సినిమాని అందించినటువంటి ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ లోగోని ఇప్పుడు లాంచ్ చేసుకోబోతున్నాం వెంకట్ అక్కినేని గారి చేతుల మీదుగా. మీరు లోగో లాంచ్ అని చెప్తే అక్కడ నుంచి లోగో చూసేద్దాం సార్. ఎస్, ఎస్ఎస్ క్రియేషన్స్. SS Creations logo launch. Yes, here we go. SS Creations banner logo on screen, please. లోగో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించారు. అండ్ ఇప్పుడు డెకాయిట్తో మరొక బ్లాక్ బస్టర్ని అందుకోవడానికి సిద్ధమైపోయినటువంటి సుప్రియ గారికి అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, దీనికి ఒక చిన్న కథ ఉందండి. ఆ కథ చెప్పేస్తే యాక్చువల్లీ నాకు ఒక పెద్ద పని అయిపోతుంది. నాన్నగారు బ్యానర్ మళ్ళీ ఎస్ఎస్ క్రియేషన్స్ అనే బ్యానరు ఇంకో సినిమా తీయాలి, ఇంకో మంచి సినిమా తీయాలని ఎక్కడో మనసులో ఉండింది. అండ్ దానికోసం అందువల్లే యాక్చువల్లీ డెకాయిట్ స్టార్ట్ చేశాను. ఈ లోగోలో చిన్న చిన్న సింబల్స్ ఆఫ్ థింగ్స్ నాకు ఎంత ఇంపార్టెంటో అనేవి ఉన్నాయండి. మా తాతగారి పంచ, మా అమ్మమ్మ కుంకుమ, మా పాప పరిగెత్తే పాప, ముందు నడిపించే తాత, దాని వెనక మ్యూజిక్, గాయం నుంచి మా నాన్నగారు చేయించుకున్న మ్యూజిక్. ఇవన్నీ కూడగట్టి ఒక 15 సెకండ్స్లో మా కథ ఎలా చెప్పుకోవాలో అనుకున్నాను. అండ్ ఇది ఎప్పుడో ఈ సినిమా మొదలుపెట్టే ముందు ఒక లోగో చేయించుకోవాలి అని ఎన్నిసార్లు అనుకున్నాను ఇవన్నీ పెట్టుకుని. అది అప్పుడు మొదలైంది. సినిమా ఎలా 2 ఏళ్ళు పట్టిందో అలానే లోగో కూడా నిన్న రాత్రే ఫైనల్ చేసుకున్నాం. దీంట్లో ఎస్ఎస్ క్రియేషన్స్ అంటే ఒక వైలెంట్ ఎస్సు, ఒక సైలెంట్ ఎస్సు అని మొన్న ఎవరో జోక్ చేశారు. నేను వైలెంట్ అంట. సో ఈ సినిమాకి సైలెంట్గా ప్రొడ్యూస్ చేసి బ్యాక్ బోన్గా నిలిచిన మా అన్నయ్యని రమ్మంటున్నానండి, సుమంత్ గారు. సుమంత్ ఈస్ ద సైలెంట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎస్, హియర్ వి వెల్కమ్ ఆర్ సైలెంట్ సుమంత్ గారు. రీసెంట్గా అనగనగాతో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి సుమంత్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఇరికిచ్చేసింది సైలెంట్ అని చెప్పి. యాక్చువల్గా నేను సైలెంట్, తను వైలెంట్ అని ఎవరు చెప్పారు. ఇండస్ట్రీలో కూడా తను కొంచెం హడల్ అనే మనిషి అని ఒక ఇంప్రెషన్ ఉంది. అది యాక్చువల్గా చాలా తప్పు. వైలెంట్ ప్రొడ్యూసర్ కాదండి తను. యాక్చువల్గా తన మనసంతా వెన్నే. నాకు తెలుసు ఈ సినిమా నాకు తెలిసిన మనుషుల్లో అతిగా ఎక్కువ కష్టపడే మనుషుల్లో నా చెల్లెలు ఒకరు.
అది ఎప్పటి నుంచో నాకు తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫీసు 10 o'clock ఓపెన్ అయితే తను అక్కడికి వెళ్ళి 8 గంటలకి వెళ్ళి కూర్చునేది. అది సినిమా షూటింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే అది షీ గోస్ దేర్ అండ్ సిట్స్ అట్ 6 o'clock. That's her, and I don't see it in many producers actually. So I'm proud of her, and this is a movie. అది బ్లడ్ స్వెట్ టియర్స్ అంటారండి అది సినిమాలు చేసినప్పుడు, కానీ నేను స్వయాన శేష్ బ్లడ్ని చూశాను, సుప్రీ టియర్స్ని చూశాను. సో ఐ నో, అండ్ అందరి స్వెట్ని చూశాను, ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు, స్వయాన చూశాను. So my first congratulations and my best wishes is to my sister. This is a passion project, and she gave it like her best and then some. నాకు తెలుసు, and I wanted to work, and I know it will work for her. ఇక నెక్స్ట్ వస్తే నేను సభాపూర్వకంగా ఒక విషయం స్లోగా చెప్తానండి, ఇంకా దేని గురించి మాట్లాడాలో నాకు తెలియట్లేదు. ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దలు అండ్ ద బిగ్ పీపుల్ అండ్ ద ఇంపార్టెంట్ పీపుల్ అండ్ ఎవ్రీ వన్, ఇంత షార్ట్ నోటీస్లో అందరూ ఇక్కడికి వచ్చినందుకు నా కృతజ్ఞతలు, సుప్రియ తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే సుప్రియ చెప్పింది నేను తను ఎక్కువ మాట్లాడతానని అని నేను తన తరఫున నేను మాట్లాడాలంట. సో I thank all of you for coming and gracing this event. And after that, I just wanted to say, సభాపూర్వకంగా నేను సినిమాని చూసిన తర్వాత నాకు ఒక చిన్న జోక్, ఐ డోంట్ నో పేలదో నాకు తెలియదు, కానీ స్వప్న ఇక్కడ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ద ఫస్ట్ థింగ్, ఇప్పుడు మృణాల్, యూ లిస్నింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సభాముఖంగా అందరితో చెప్తున్నాను, క్షమించు, నీ రామ్ని నీ దగ్గర నుంచి తీసుకెళ్ళినందుకు సభాపూర్వకంగా క్షమించమని అడుగుతున్నాను. యాక్చువల్గా అది సీతారామంలో ఒక సీన్ ఉంది, కానీ ఎడిటింగ్లో తప్పనిసరి పరిస్థితుల్లో సో దానికి కాంపన్సేషన్గా, దానికి ఒక అర్థం ఉంది, దానికి కాంపన్సేషన్గా యాజ్ అ ప్రొడ్యూసర్, మీ అండ్ మై సిస్టర్ ఐ హ్యావ్ గివెన్ యూ డెకాయిట్. And this also will be a milestone film for you. It will. And next, coming to my boy Sesh, ఇది మా పర్సనల్ రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్ కాకుండా అది ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. నాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి తెలుసు శేషు, అండ్ నేను మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ అ ఫ్రెండ్, యాక్చువల్లీ అందరి ముందు చెప్తున్నాను, ఐఎమ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్. మా ఊరికే చెప్పట్లేదు, బికాజ్ ఐఎమ్ ఎ ఫ్రెండ్ అండ్ బికాజ్ ఈజ్ ద హీరో ఆఫ్ ఆ ఫిల్మ్. జెన్యున్గా చెప్తున్నాను. 10-11 సంవత్సరాల నుంచి ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ ద సక్సెస్ రేట్ దట్ హీ హ్యాస్. గర్వంగా చెప్పుకోగలను. జనరల్గా ఏంటంటే నేను సినిమాలు తెగ చూసేస్తాను, నేను చాలా సినిమాలు చూస్తాను, థియేటర్కి వెళ్ళి చూస్తాను. నేను ఏఎంబీలోనే బతుకుతాను. నేను సునీల్ నారంగ్ బాయ్ సున్రేనా ఏఎంబీలోనే బతుకుతాను నేను షూటింగ్ లేనప్పుడు. నేను సినిమాలు చూసేటప్పుడు ఏ క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఇక్కడ కొంచెం టాక్ వింటాం, కలెక్షన్స్ బాగున్నాయి వింటాం, ఇది వింటాం, ఒక టాక్ అవన్నీ విని వెళ్తాం. నేను చేస్తాను, నేను రివ్యూస్ చదివి. కానీ శేష్ సినిమాల దగ్గరికి వస్తే తన మొహం పోస్టర్ మీద ఉంటే తెలియని ఒక షూరిటీ, తెలియని ఒక గ్యారంటీ ఉంటుంది. కరెక్టే కదా? అట్లీస్ట్ ఫర్ ద లాస్ట్ 10 years. అండ్ ఆ సక్సెస్ ట్రీట్ని మేము ఎస్ఎస్ క్రియేషన్స్ ద్వారా కంటిన్యూ చేయాలని మేము ఆశిస్తున్నాం. అది మా నమ్మకం. అండ్ ఐఎమ్ షూర్ వీ విల్ కంటిన్యూ ద సక్సెస్ ఆఫ్ హిస్. And regarding the rest of the cast and crew, I'm sorry I won't take up too much of time, but thank you to all of you for giving us this fantastic film, Blood, Sweat and Tears. And thank you from the bottom of my heart to everyone. And once again to our family members for coming here, to Venki Bava, to Suresh Bava, thank you. Ala chepte vachesara asala. I'm so happy. Thank you for your support, and thank you all for coming once again. Yeah. థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. ఒకవేళ మీరే కనుక క్రిమినల్ అయితే, క్రిమినల్, ఎస్, సో ఏదైనా దొంగతనం చేయొచ్చు అనుకుంటే,
సో అడవిశేష్ నుంచి అండ్ అలానే మృణాల్ ఠాకూర్ నుంచి ఏం దొంగతనం చేయాలనుకుంటున్నారు? శేష్ నుంచి డెఫినెట్గా స్క్రీన్ రైటింగ్ స్కిల్స్ 100%. అండ్ హీఈస్ ఆల్సో వెరీ కొంచెం ఎంపతి, చాలా తను కూడా సెట్ మీద రాక్షసుడు అని చాలామంది అంటారు, అంటే ఒక పర్ఫెక్షనిస్ట్ అని. కానీ తన సంగతి కూడా నాకు తెలుసు. హీఈస్ ఆల్సో ఆల్ హార్ట్ అండర్నీత్. సో ఐ నో దట్. సో ప్రాబబ్లీ శేష్ నుంచి అయితే స్క్రీన్ రైటింగ్ స్కిల్స్ ప్రాబబ్లీ, అండ్ ఇస్ భలే యాక్టింగ్ చింపేశాడు ఈ సినిమాలో. అంటే ఈ సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఆల్వేస్ లైక్ ఇన్ హిస్ మూవీస్ లైక్ ద ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్స్ స్లిక్, ఇట్స్ టెక్నికలీ ఆసమ్, ఇట్స్ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, గ్రేట్ యాక్షన్, హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. బట్ దిస్ వన్ ద ఫస్ట్ థింగ్ దట్ యా అది మా ముందు చాలాసార్లు చేస్తాడులే. అది నాకు తను యాక్చువల్గా బయట ఇంకా బాగా చేస్తాడు యాక్చువల్గా. యా చాలా బాగా చేస్తాడు. సో యా దట్స్ దాట్. అండ్ ఫ్రమ్ మృణాల్ ప్రాబబ్లీ ఫర్గివ్నెస్ ఫర్ సీతారామం. అంతే అంతే. దట్స్ వాట్ ఐ ఆస్క్ ఆఫ్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ టుడే. అండ్ ఇవాళ ఈ క్రేజీ కాంబినేషన్ సీతారామం నుంచి సీత గారు అండ్ సుమంత్ గారు అండ్ అలానే అక్కడ ప్రొడ్యూసర్ స్వప్న గారు అందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ హాయ్ నాన్న కాంబినేషన్ కూడా షౌరవ్ గారు వచ్చేసారు. హార్టియెస్ట్ వెల్కమ్ షౌరవ్ గారికి. ఓకే, సో ఆయన మాట్లాడే కంటే ముందు ఈ సినిమాలోని పాటని లిరికల్ వీడియో రూపంలో చూసాము రూబారు అని. లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉండబోతుంది మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారని తెలుసు. సో ఈ పాట లైవ్ పర్ఫార్మెన్స్ని మనకు అందించడం కోసం చిన్మయ్ గారిని అండ్ అలానే భీమ్స్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఎన్నో అద్భుతమైన పాటలు పాడినటువంటి చిన్మయ్ శ్రీపాద గారు అండ్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ని మనకు అందించినటువంటి భీమ్స్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక ధమాకా, ఒక మనశంకర వరప్రసాద్ అండ్ అలానే సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస బ్లాక్ బస్టర్లని మనకు అందించినటువంటి భీమ్స్ గారు అండ్ ఆర్ ఎవర్ ఎనర్జెటిక్ స్వీటెస్ట్ చిన్మయ్ గారు ఈస్ హియర్. Imagine anything to do with violence and Supriya, honestly. She is one of the most caring, most empathetic. Ante there can be 100,000 things that can be going on with her production, her movie and everything. And then as soon as I have come in to dub or to sing, Tinnava, Edana Kavala, she'll know exactly what somebody needs. She is one of the sweetest, nicest, loveliest human beings that I hope I can be like someday. Here is to the boss lady Supriya and to so many people like her. I hope women like her hold and grow more power, and her kindness, her empathy and her greatness overall, I hope it multiplies. May you multiply, Supri. I really, really love you and I only wish you a blockbuster. And Mrunal, it's been such an honor being your voice. I am truly grateful to be able to, I think, articulate whatever you say so beautifully with your face. You actually don't need me. I'm so grateful and so grateful for these opportunities. To Mr. Shanil and Bheems Garu, thank you so much for this song. Chala samvatsarala tarvata I have had the opportunity to sing for you. Thank you so much. I'm truly grateful for the opportunity. Sesh, you're the most special person that I know. I love you. Mwah! I love you so much. Venki sir, truly an honor to be standing before you. Thanks. థ్యాంక్ యూ చిన్మయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అది మా టిల్లు గారు బంగారం. థ్యాంక్ యూ సో మచ్ చిన్మయ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. అండ్ ఇప్పుడు పొలిమేరా 1, పొలిమేరా 2తో మన అందరినీ ఆకట్టుకొని ఇప్పుడు డెకాయిట్లో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి కామాక్షి భాస్కర్ల గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ our very talented and beautiful Kamakshi Bhaskarla garu on stage, please. Congratulations.
అందరికీ నమస్కారం అండి. నా పేరు కామాక్షి భాస్కర్ల. I'm just taking a moment to see Venki sir, Suman sir, Sidhu, Sesh, Mrunal, everybody. This is a big moment for me. This day is very, very special for me. So I'm just taking a moment to absorb everything. So డెకాయిట్ ఫిల్మ్ నాకు నా కెరియర్లో చాలా 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 స్పెషల్ ఫిల్మ్. అండ్ ఇది అవ్వడానికి, నేను ఈ ఫిలింలో భాగం అవ్వడానికి ఇద్దరు టూ పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి సుప్రియ మ్యామ్, రెండు శేష్ గారు. ఐ మీన్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు స్టార్స్, established actors, producers, singers. I'm somebody who is starting my career right now. అలాంటి నన్ను తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టారు. Lot of people told me when I'm a doctor by profession and I quit that profession just to be an actor. చాలామంది చెప్పారు, ఎందుకమ్మా చాలా నోబుల్ జాబ్, ఇంత కష్టపడి చదివావు, అవసరమా? There were only few people in my head ఆ టైంలో who motivated me, who gave me a hope to dream. అందులో సుప్రియ మ్యామ్ ఒకళ్ళు. I even told her that because being a female producer in the industry, which is hugely male dominant, is not an easy thing. So her journey inspired me a lot. And Sesh garu, he came from the US with his first film. By the way, I had a huge crush on you at time lo. Not now. No, now I respect him for his craft. So starting from nobody and today శేష్ గారి ఫిల్మ్ అంటే అందరూ ఎగ్జైటెడ్గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది థియేటర్స్లో అని వెయిట్ చేస్తారు. సో అలాంటి పర్సన్తో నేను వర్క్ చేయడం. అండ్ మృణాల్ గారు, ఐ ఈవెన్ టోల్డ్ యూ దిస్, హర్ జర్నీ ఫ్రమ్ టెలివిజన్ టు మూవీస్ అండ్ త్రూ అ బ్రేక్ త్రూ ఫిల్మ్ లైక్ సీతారామం. సో యూ స్టోల్ అవర్ హార్ట్స్ అండ్ యూ ఇన్స్పైర్డ్ పీపుల్ లైక్ మీ. సో ఎందుకు ఈ ఫిలిం నాకు చాలా చాలా స్పెషల్ అంటే శేష్ గారు, సుప్రియ గారు, మృణాల్ గారు, అండ్ ఐమ్ మిస్సింగ్ అనురాగ్ సర్ హియర్. సో వీళ్ళందరినీ వాళ్ళ ఫిలిమ్స్ చూస్తా ఐ యూస్ టు గెట్ ఇన్స్పైర్డ్. అరే ఏదో ఒక రోజు నేను ఇలాంటి ఫిలింలో ఉండాలి ఆర్ వీళ్ళతో యాక్ట్ చేయాలి అని. సో టుడే బీయింగ్ ఏబుల్ టు యాక్ట్ విత్ దెమ్, sharing screen with them is something very very memorable, and the experience has been I don't know, maybe once in a lifetime, because ee feeling malli raadu. The first time is always the first time. So thank you so much. Ee film lo maybe my screen space is not so huge, but it has a lot of prominence, and I can't thank enough my producer Supriya ma'am and Sesh garu for making me part of this film. I'm just filled with gratitude. Thank you so much. And I hope ఇక్కడ కూర్చున్న ఇంతమంది గొప్ప వాళ్ళలాగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటా నేను అటువైపు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ లవ్ దిస్ పర్ఫార్మెన్స్ అండ్ మేక్ మీ అచీవ్ మోర్. థ్యాంక్ యూ. లేదా? Thank you so much. Looking forward to see you on Decoit on April 10. Thank you, Kamakshi Bhaskarla garu. Thank you so much. So today our event partner is ASBL of Real Haste. అంటే ఏంటో తెలుసా? ఇల్లు కొనడం కాదు, ఆ ఇల్లు మనకు ప్రతి నెల 85,000 రెంట్ని ఎర్న్ చేసి పెట్టడం. ASBL లోఫ్తో అది పాసిబుల్ అవుతుంది. థ్యాంక్స్ టు ASBL, ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ. సో ఇప్పుడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మనందరినీ ఎంతగా ఆకట్టుకుందో, ఎంతగా మెస్మరైజ్ చేసిందో చూసాం. సో మరొకసారి డెకాయిట్ తెలుగు ట్రైలర్ని చూసేద్దాం. హియర్ వి గో. దకి బెస్ట్ విషెస్ తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ నాగ సుశీల గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
A very good evening to everybody, each one of you here. Finally, the day has come. The pre-release event and the release is on 10th, as you all know. నేనేం చెప్పాలని నాకేం తెలియట్లేదు. ఇదంతా మీ అందరిలాగానే నేను ట్రైలర్సు అన్నీ ఇట్లాగే చూశాను, పాటలు కానీ అన్నీ. సో నాకు సినిమా గురించి ఏం తెలీదు. మీ అందరికీ తెలిసిందే, నాకు తెలుసు. బట్ ఐ రియలీ లైక్డ్ వాట్ ఐ సా. ద యాక్షన్, మృణాలి అండ్ శేష్, అండ్ ద పాటలు, మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఐ లవ్ ద సాంగ్స్. సో ఐ రియలీ విష్ దిస్ మూవీ డస్ వెరీ వెల్. శేష్, నీ మిగతా సినిమాల కంటే బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. మృణాలిని, ఐ హవ్ సీన్ మోస్ట్ ఆఫ్ యువర్ మూవీస్ అండ్ ఐ రియలీ లైక్డ్ యువర్ మూవీస్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ దిస్ మూవీ అండ్ ద ఫ్యూచర్ టూ. అండ్ ఆఫ్ కోర్స్ సుప్రీ గురించి ఏం చెప్పాలి. షీఈ్ అనదర్ డాటర్ టు మీ. అండ్ నేను ఇంకా ఫ్యూ ఇయర్స్ నుంచి, ఈ 2-3 ఇయర్స్ నుంచి నేను అడుగుతూనే ఉంటా, ఇది షూటింగ్ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అని చెప్తూనే ఉండేది. ఐ నో షీఈస్ గివెన్ హర్ ఆల్ ఫర్ దిస్ మూవీ. ఇన్ఫ్యాక్ట్ అప్పుడప్పుడు తను చూసి, ఆ టెన్షన్ చూసి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని నేను ఎప్పుడు చెప్తుండేవారు. సో ఐ రియలీ విష్. వేర్ షీ? యాజ్ యూజువల్ షీఈస్ సమ్వేర్. ఎనీవే, Supri, I wish you all the best and all success. This movie has to do well for your sake mainly, I'm telling you. Chinmayi, I always liked your voice. You have such a nice husky voice. Always, I really liked your voice. So I wish each and every member of this movie's team all the best, and you will rock. Thank you. My blessing is there with all of you. Thank you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఎస్, సో ఇవాళ ఈ టీంని బ్లెస్ చేయడానికి, కంగ్రాచులేట్ చేయడానికి బోల్డ్ అంతమంది డైరెక్టర్లు వచ్చేసారు. ముందుగా లిటిల్ హార్ట్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి మా సాయి మార్తాండ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కాత్యాయిని భోంచేసావా అని మన అందరినీ పలకరించి హిట్ అందుకున్నటువంటి సాయి మార్తాండ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే హాయ్ నాన్న అంటూ బ్లాక్ బస్టర్ని అందించినటువంటి మా శౌరవ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇవాళ యష్నా కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. శౌరవ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే సత్యభామ వంటి అద్భుతమైన సినిమాని మనకు అందించినటువంటి శశికిరణ్ తిక్కా గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శశికిరణ్ తిక్కా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ రీసెంట్గా గర్ల్ ఫ్రెండ్తో గద్దర్ అవార్డుని సొంతం చేసుకున్నటువంటి మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మిరాయి వంటి అద్భుతమైన సినిమాని అందించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకున్నటువంటి కార్తిక్ ఘట్టమనేని గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కార్తిక్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, ఒక పిక్చర్ అందరు డైరెక్టర్లు కలిసి. యా, ఓకే. సో ముందుగా సాయి మార్తాండ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఈవెంట్కి రావటము కొంచెం కంగారుగా ఉంది. బట్ వెంకటేష్ సార్ బిగ్ ఫ్యాన్ సార్, మీకు వెరీ బిగ్ ఫ్యాన్. సుమంత్ గారు హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. సిద్ధు అన్న హాయ్. 10 years బ్యాక్ నేను క్షణం చూసినప్పుడు ఐ వాజ్ ఇంటర్మీడియట్. అప్పుడే ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి.
ఒక థ్రిల్లర్ సినిమా 1 crore తీశారు అంటే చాలా షాక్ అయిపోయాను. శేషన్న, యూఆర్ అండ్ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ. చాలా తక్కువ బడ్జెట్లో క్వాలిటీ కాంటెంట్ తీయటం, ఐ థింక్ ద సేమ్ ఇయర్ యూ హ్యావ్, మీరు గూఢచారి కూడా తీశారు 3 crores. సో సమ్వేర్ యు ఆర్ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ టు మేక్ లిటిల్ ఆర్ట్స్ ఇన్ 2 crores. అండ్ ఆల్సో లైఫ్ ఇస్ అ ఫుల్ సర్కిల్. అలా అనుకున్నప్పుడు లైక్ 9 years later he came to our success event. It went viral. You danced with us. You sang song. So you're very sweet Anna. Dacoit Prema Kada అన్నప్పుడు I was very happy. అరే లాస్ట్కి ఫైనల్ ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఐ హోప్ టు సీ యూ ఇన్ మోర్ లవ్ స్టోరీస్ ఫ్యూచర్. యా, పక్కా ఇది కూడా హిట్ అవుతుంది అనిపిస్తుంది. Yeah, after Gudachari, we both are collaborating. Yeah, it's a love story. And also Sunil sir, all the best sir. Sunil sir, Jayapad Babu gare producers dani kuda. Yeah, Supriya ma'am, congratulations and all the best. Thank you so much. ఆడవాళ్ళు ఏం చేశారండి? ఓన్లీ అడవిశేష్ గురించి మాత్రమే మాట్లాడి మృణాల్ గారు ఏం పాపం చేశారండి? ఎంత తప్పండి ఇది. ప్రేమ కథలో అమ్మాయి ఉండదా అండి? మ్యామ్, మా ఫ్రెండ్ ఇక్కడ ఈవెంట్కి వస్తున్నా అని చెప్పినప్పుడు, మై ఫ్రెండ్ ఆశిష్ ఇస్ అ హ్యూజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ మ్యామ్. యా, ఆశిష్, హిస్ నేమ్ ఇస్ ఆశిష్. యా, హీ జస్ట్ వాంట్ మీ టు టెల్ యూ. యా, ఎంత చెప్పినా సరే ఆశిష్ గురించి చెప్పారు కానీ మీ మనసులో ఉన్న మాట మాత్రం చెప్పలేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సాయి మార్తాండ్ గారు. అండ్ ఇప్పుడు శశికిరణ్ తిక్క గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి. ఏదో బయట ఫంక్షన్ లాగా అది ఏదో ఇంట్లో ఫంక్షన్లా ఉంది నాకు. ఆల్ ఫెమిలియర్ ఫేసెస్. ఏదో మళ్ళీ మేమిద్దరం, నేను శేష్ చేసిన సినిమా ఫంక్షన్ లాగే అనిపిస్తుంది. సో హ్యాపీ టు సీ మై ఫ్రెండ్స్. షనీల్, ఐ డోంట్ నో వేర్ హీస్, శేష్, సుప్రియ, మన గ్యాంగ్ అందరూ కలిసి దే హ్యావ్ ఆల్ కమ్ టుగెదర్ మేకింగ్ డెకాయిట్ టీజర్, ట్రైలర్ అన్నీ చూసి చాలా ఎక్సైటెడ్గా ఫోన్లో చూస్తున్నాను రిపీటెడ్గా. చాలా నచ్చింది నాకు. And I just wish this movie does much better than your previous film, Sesh. And Ronald, you're really pretty in the film. And I just wish all the best to all of you. Yeah, thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన యష్నా క్యారెక్టర్ని మనందరికీ పరిచయం చేసినటువంటి శౌరవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello. Hi. Good evening, everyone. This film, everything about this film is really close and special to me for so many reasons. And firstly, Supriya Garu, I wish this film becomes a blockbuster. Ma'am, if you remember the first time we interacted, it's in Annapurna, when I was shooting in VPS. DB was my DOP. You came and Andar Jappar Supriya garu vacharu. You came to me and you said, hey, you're shooting in VPS. Okay, nice. I want young filmmakers to come and explore this more so that the Nantu Telchaddam, even I'm getting to know this more. So we spoke so much after you left. Me and DB, we were thinking that, look at the passion. Thank you so much. Annapurna Samstha Chala Jesindi for this, for me, for everyone in this industry. Thank you so much for that. And then Chanel. Chanel is I had very brief interactions with Chanel, but I know even now he's somewhere there working for the film. This happened with me also. And for my first film, I wasn't there at any event because I was busy working for my film to deliver it on time as well. So Chanel, wherever you are, we have that party pending and I think we need to meet. Sleepless nights he's undergoing. I want this film to become a blockbuster for Chanel. I always admired his work from Kshanam, Gudachari. He was always a cinematographer, but this is his debut. I'm so excited for him. I think this will be something else. And who else? Sesh Garu, thank you so much for inviting me.
after Hi Nana, there was a lot of appreciation and I received. People chala chala goppaga maatlaadaru cinema kosam. But one tweet of yours always stayed with me, very close to my heart, when you said, I don't know for what reason, but I thought each and every word you really meant it from your heart. When you said this film will stay with me for so long, this is my comfort film and annappudu, I don't know for what reason it really boosted the whole team. Thank you for that. I've been following your work. Screen pillow ditta meeru. అలా నేను చెప్తా ఉంటా ఆయనలా రాస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి. ఐ ప్రే దిస్ ఫిల్మ్ బికమ్స్ అ సూపర్ డూపర్ హిట్ ఫర్ యూ. అండ్ ఆల్సో మృణాల్ ఠాకూర్, యష్నా, మై డియర్ యష్నా. సో Mrunal and me, like, she keeps calling whenever she has a bad day here. Something might not work out. Maybe language at times. I don't know, whatever reason. She calls me and says, I think I'm done here. I don't think I'll be doing Telugu movies anymore. I don't think people accept me here. I think this is my last film. I'll be like, okay, fine. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది తర్వాత. I'm used to this. And next day she accepts something like this. And నాకేం మాట్లాడాలో అర్థం కాదు. I'm always there listening. Now I don't even care whatever you say. But I never got an opportunity to thank you for Hi Nana on a stage because I wasn't present, but I take this opportunity. Thank you so much, Yashna. You're a wonderful friend. I think, like, you know, Telugu cinema is your calling. It will be your calling. You can't escape it. I think, like, you know, you'll keep doing wonderful, wonderful roles here. And I pray you. And one more thing అండి, నేను Hi Nana నేను చేసే టైంలోని నానిగారు నన్ను అడిగారు స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత. he asked me, ఎవరు అనుకుంటున్నావు హీరోయిన్ అని. I said Mrunal Thakur. By that time Sitaramam also didn't release. So he asked why. I said I've seen this girl in Tufan, a movie called Tufan. I said I want my actress to be really, really vulnerable yet very pretty when she's crying. That's my criteria. And he's like, oh, second agar, you know, because I said Hi Nana has so many, like, you know, a lot of scenes she'd be crying. And he said, okay, fine, then let's go. Then Sitaramam happened, then Yashna happened. And thank you so much. Thank you for being a wonderful friend. I think in Hi Nana Andi, by the end of the film, she's very vulnerable character. By the end of the film, she learns how to fight. But I can see you fighting from the start as Saraswati. I think this film will be one more jewel in your crown. All the very best, Yashna. Saraswati, sorry. And there is one more guy, and who's really special to me. That's the main reason I love everyone here, but Dhanush Bhaskar. He's my friend for 10 years now. It's been 10 years. Kalisochamu, we endured so much. He's my family, he's just my family, my younger brother. Hi Nana, Dhanush cheyalsindandi because he was supposed to be my director of photography. But అన్నారప్పుడు ఇద్దరు కొత్తోల్ని యాక్సెప్ట్ చేయరు. నేను కొత్త, ఆడు కొత్త. ఇద్దరిని చేయరేమో యాక్సెప్ట్ అని అన్నారు. ఇద్దరం కూర్చొని ఆలోచించాం ఏం చేద్దాము అని. ఇద్దరం డెసిషన్కి వచ్చాం. ఒక కొత్తోడిని యాక్సెప్ట్ చేస్తే చాలు. అది నన్ను నానిగారు పట్టుకెళ్ళారు, వీడిని మీరు పట్టుకెళ్ళారు, శేష్ గారు పట్టుకెళ్ళారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నా తోటికి ఫోన్ చేసి హీ మెన్షన్ దట్ అడవిసే సినిమా చేస్తున్నా, అడవిసే సినిమా అదిరిపోద్ది కానీ తీరిపోద్ది కూడా చూసుకో అన్నాను. తీరని బ్రో అని అన్నాడు, తీరిపోయింది అనుకున్నాను. బట్ ఎస్, the trailer is wonderful and I think it's already a blockbuster. This film will stay. Thank you so much for giving me this opportunity. All the very best team. Pollaki Vijay garu, of course, and PK, wherever PK is, everyone, yeah. Congratulations, Beams gariki kuda. Congratulations, sir. Thank you so much. థ్యాంక్ యూ శౌరవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మా సుమంత్ గారికి అనగనగా అంటూ ఒక మంచి సినిమాని ఇచ్చినటువంటి మా డైరెక్టర్ సన్నీ సంజయ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సన్నీ సంజయ్ గారు. అండ్ ఇప్పుడు కార్తిక్ ఘట్టమనేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ వెంకీ సార్, హాయ్. హాయ్ సుమంత్ గారు, హాయ్. హాయ్ బ్రో, హాయ్ అజిత్ గారు, హాయ్. సో ఐల్ కీప్ ఇట్ సింపుల్. సో
శేష్ గారు అంటే యాక్చువల్లీ ఆల్వేస్ న్యూ. ఈసారి లుక్ కూడా చాలా న్యూగా కనిపిస్తుంది బ్రో. సో మీరు ఏది చేసినా కమర్షియల్గా పట్టుకుంటూ బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం ఇట్స్ జస్ట్ అమేజింగ్. ఐ జస్ట్ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. అండ్ మా చెల్లికి రేఖ ఐ జస్ట్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ షనీల్ అండ్ ఐ షేర్ అ సిమిలర్ జర్నీ, cinematography to directing. So I just hope he's not here, so I just wish him all the best. And Supriya Gariki, I hope she gets all the money back. Thank you so much. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా గ్రీన్ ఫ్లాగ్ రాహుల్ రవీంద్రన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ డెకాయ్ టీం వాళ్ళందరికీ, అతిథులందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను సుప్రీ గురించి మాట్లాడతా. నాకు కానీ నా వైఫ్కి కానీ షీఈ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్స్. సుప్రీ డిఫాల్ట్ మోడ్, అది ఎవరో ఇక్కడ సుప్రీ వైలెంట్ గీలెంట్, సుప్రీ సెడ్ ఇట్ హర్ సెల్ఫ్, వాట్ నాన్ సెన్స్. షీఈ్ లైక్ హర్ డిఫాల్ట్ మోడ్ ఇస్ ఆల్వేస్ మదర్ ఇండియా మోడ్. ఎవరిని చూసినా పిల్లల్లాగా చూసుకుంటారు. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ ట్రీట్స్ మీ లైక్ అ చైల్డ్ లైక్ సుప్రీ డస్. కమ్ సిట్ డౌన్, ఐల్ మేక్ యూ ఈట్ అండ్ ఆల్ దాట్. సో ఐ థింక్ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం అందరూ సుప్రీ మీద ఉన్న ప్రేమ కోసం వచ్చి ఉంటారు, నాకు అది తెలుసు. అది సుప్రీకి ఉన్న గుడ్ విల్. It's only because of the beautiful human being that she is. I can't wait for this film to become a blockbuster for you, Supri. And ఇక్కడ ఎంతమంది చూసేసి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను సినిమా చూసేసి మాట్లాడుతున్నా. అదిరిపోయింది సినిమా. అన్నీ ఉన్నాయి సినిమాలో. బట్ శేష్ సినిమాలో అన్నిటికన్నా ఈ సినిమాలో ఇమోషన్ ఇంకా ఎక్కువ బరుబరికే పెట్టాడు. చాలా బాగా వర్కౌట్ అయింది. దానికి ముఖ్యమైన రీజన్, this girl who has this beautiful gift, that is Mrunal Thakur. You have this gift. I remember watching Sitaramam in a theater, and I remember watching Hi Nana in a theater. Every time your eyes got moist on screen, every time you got emotional on screen, I was just looking around in the theater, and you have that gift. When you get emotional, you make everybody emotional. I heard so many sniffles. I saw so many people wiping tears. I can only imagine what's going to happen in this film. Because this film, I sat and watched it in an edit room, and I was that person. I wasn't looking around at anybody else. I was getting emotional. I was getting moist-eyed. You are fantastic in the film. You're just so radiant in the film. I don't know how that is. You have such lovely, happy, cheerful eyes. But every time you get emotional in an emotional scene, they suddenly become so deep. And there's this one sadness that pours forth from deep within. And I think that's what affects all of us as audiences. It's beautiful. Keep the magic going. You have that stardust in you. And I also need to say, I love the voice that they use for you in Telugu. Get me an intro sometime, yeah? And there's so many others in the team that I want to talk about, but I don't want to take too much time. But Bheems especially, మేము కలిసి ఎప్పుడో ఒక సినిమా చేసాం. చాలా మంచి పాటలు ఇచ్చారు నాకు. నేను అప్పుడే అనుకునేవాడిని, అరే చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, పాపం నా సినిమాలు చేస్తున్నారు, ఇంకా పెద్ద సినిమాలు చేయాల్సిందని. ఇవాళ మీ గ్రోత్ చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందో నేను చెప్పుకోలేను. ఎందుకంటే నేను ఎప్పుడో అనుకున్నా ఇది జరుగుద్దని. ఇవాళ ఇది జరిగింది. అది చూస్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. బట్ యా, ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద టీమ్, మెనీ కంగ్రాచులేషన్స్. సినిమా చూసేసా, పక్కా హిట్ అని నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కంగ్రాచులేషన్స్ చెప్పబోతున్నా. అండ్ ఫైనలీ, my darling boy, my homie Sesh, I cannot tell you how proud I am of you. This is a friendship that started 12, 13, 14 years back when we were both, ఏం అర్థం కాల, అప్పుడప్పుడే స్టార్ట్ చేసాం, ఎవ్వరు తెలియదు ఇండస్ట్రీలో, కష్టపడుతున్నాం. And I've had a ringside view to watching you lay brick by brick and build this beautiful foundation for your career. And just incredible. I can't tell you how proud of you I am. You used to keep telling me, అరే నీకు స్టోరీస్ రాయడం వచ్చు కదా, నీకు నువ్వే రాసుకోవచ్చు కదా అని చెప్పేవాడివి. నేను ఎప్పుడు I used to tell you, అరే I don't want to waste my screenplays on myself. But I'm so glad that this is what you wanted to do. I'm so glad you started writing for yourself. మాకు తెలుసు, మన గ్యాంగ్లో మాకు తెలుసు నీకు ఎంత టాలెంట్ ఉందో. కానీ ప్రపంచం చూసే ముందు నువ్వు అనుకున్నావు, అరే నేను రాసుకుంటా, నన్ను హీరో చేసుకుంటానని. ఆ బ్రిక్ బై బ్రిక్ ఇవాళ బిల్డ్ చేసిన ఈ కెరియర్, ఇవాళ ఈ సినిమా చూస్తుంటే ఎంత గర్వంగా ఉన్నానని నేను చెప్పుకోలేను రా. అసలు ఐఎమ్ జస్ట్ సో ప్రౌడ్ ఆఫ్ యూ రా. And I can't wait for this film to become a blockbuster. I can't wait for I already know the story of the next one as well. I can't wait for that to become a blockbuster. We'll always be there for you, Ra. We'll always watch with a lot of pride and joy watching you grow with each film, Ra. All the very best. Many congratulations to the whole team. And Venki sir, hello sir, hi.
థ్యాంక్ యూ సో మచ్ సాయి మార్తాండ్ గారు, థ్యాంక్ యూ శశి కిరణ్ గారు, థ్యాంక్ యూ రాహుల్ రవీంద్రన్ గారు, థ్యాంక్ యూ శౌరవ్ గారు, అండ్ థ్యాంక్ యూ కార్తిక్ ఘట్టమనేని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ టుడే. ఎస్, అండ్ ఇప్పుడు రాబోయే వ్యక్తుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు లేకుండా ఏ సినిమా మొదలవ్వదు. దే ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ఎవ్రీ ఫిలిం. దే ఆర్ ద సక్సెస్ఫుల్ startup for every film. Put your hands together for our legendary producers and most successful producers, Suresh Babu garni and alane Nagavamshi garni and Maitri Ravi garni and Swapna Dutt garni and Gemini Kiran garni, Abhishek Agarwal garni, Damodar Prasad garni andarni peru peruna sadhananga vedik midiki ahvanam palikestunnam. Suresh Babu garu and Nagavamshi garu and Abhishek Agarwal garu and Damodar Prasad garu అండ్ స్వప్న దత్ గారు అండ్ రవి గారు అందరినీ కూడా ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ముందుగా మా టార్చ్ బేరర్ ఒక్కరే ఉన్నారు కాబట్టి స్వప్న దత్ గారు, ఆవిడతోనే మొదలు పెడదాం ఫస్ట్. ఓకే, గ్రూప్ పిక్చర్ మొదటగా సార్. అండ్ అలానే ఈ గ్రూప్ పిక్చర్ కోసం సుప్రియ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే జాన్వి నారంగ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ద ప్రొడ్యూసర్స్ గ్యాంగ్. అండ్ అలానే సునీల్ నారంగ్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ వన్ పిక్చర్ అండి. ఓకే, సో ముందుగా స్వప్న దత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులుగా మేము అదే మాట్లాడుకుంటున్నాం. ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఇంకో ప్రొడ్యూసర్కి వచ్చింది చాలా తక్కువైపోయింది. దిస్ ఈస్ టోటలీ బికాస్ ఆఫ్ సుప్రియ. వీఆర్ ఆల్ హియర్ ఫర్ హర్ అండ్ ద ఫిలిం ఆఫ్ కోర్స్, అండ్ ఆల్ ద బెస్ట్ సుప్రి. అయ్యయ్యో, ఓకే. అండ్ ఇప్పుడు మా లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అంటే మా ముందు డైరెక్టర్లు ఒక 5-6 కూర్చోబెట్టి మాట్లాడారు. వాళ్ళు చాలాసేపు మాట్లాడారు. అంతసేపు మాట్లాడాలమ్మా? లేదు కదా. ఆల్ ఆఫ్ యూ స్పోక్ వెరీ వెల్. నో, everyone is really speaking about my niece Supriya so well, and it feels so good that she's come out and made a fantastic film. Sesh, Mrinalini, both of you look fantastic, and I think this film will do extremely well. I can see there's a lot of passion that's there in this film. I know you from the beginning, so you put in all your heart and soul. Wishing you all the best, and whoever is there in the crew, the others in the crew, all of you, best wishes, and I want Decai to do extremely well. Thank you all very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నాగవంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ ఆయన ఎవరి కోసం వచ్చారో తెలుసా మీకు? జస్ట్ ఊరికే సుప్రియ గారి కోసం వచ్చారు. నాకు కూడా తెలియదు, ఊరికే అడుగుతున్నానండి. ఇందాక స్వప్నగా చెప్పినట్టు సుప్రియ గారు అందరినీ ఇప్పుడు దాకా సినిమాలు ఇంత కష్టపడి తీస్తున్నారు, ఇన్ని రోజులు తీస్తున్నారు అని మమ్మల్ని క్లాసులు పీకి 2 ఏళ్ళు సినిమా తీసి ఎన్ని కష్టాలు పడ్డారో చూద్దామని అందరం యాక్చువల్లీ బ్యాక్ స్టేజ్లోనే ఎంజాయ్ చేస్తున్నాం. ఇందా నుంచి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా ఆవిడని కామెంట్ చేస్తూ 2 years సినిమా తీసి 147 వర్కింగ్ డేస్ వర్క్ చేసింది. సో మమ్మల్ని ఎవరిని తిట్టే రైట్ లేదని వెనకాల నుంచి ఆవిడని ఎక్కిరిస్తానికి వచ్చాము. యాక్చువల్లీ మేము విష్ చేయడం కంటే ఎక్కువ సుప్రియ గారికి ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో శేష్ గారు చూపించినందుకు నేను చాలా థ్యాంక్స్ శేష్ గారు. ఆవిడ ఊరికే మా అందరికీ మీరు హీరోలందరినీ నెత్తినెక్కించుకుంటున్నారు, ఇది ఏదైనా క్లాసులు పీకుతుంది మాకు. మీరు ఒక 2 సంవత్సరాలు ఆవిడ హింస పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆవిడకి తెలియాలి కదా హీరోలతో సినిమాలు తీస్తే ఎంత కష్టంగా ఉంటుందో. వాళ్ళ తమ్ముళ్ళతో వాళ్ళ మావయ్య గారితో సినిమా తీసి ఏం నొప్పి తెలియలేదు ఆవిడకి. బయట హీరోలతో తీస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా ఆవిడ.
అయినా మీరు మా అందరి క్లాసులు బీకి ఫైనల్గా సినిమా తీసినందుకు మీకు ఖచ్చితంగా హిట్ రావాలని గట్టిగా కోరుకుంటూ మీరు త్వరలో ఇంకా బయట హీరోలతో సినిమాలు తీసి మాలా కష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అభిషేక్ అగర్వాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. నమస్కారం అండి. ఆల్ ది బెస్ట్ శేష్. నౌ నెక్స్ట్ వీ హ్యావ్ గూఢచారి 2 కమింగ్ అండ్ సుప్రియ గారు అండ్ సునీల్ గారు, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ కాస్ట్ అండ్ క్రూ సుప్రియ ఆల్ ద వెరీ బెస్ట్. ఇందాక ఎవరు అన్నారు వైలెంట్ గిలెంట్ అని, సుమంత్ ఇట్స్ నాట్ వైలెంట్, షీఈ్ ద మోస్ట్ బ్యాలెన్స్డ్ పర్సన్ ఎవర్ సీన్. ఇంకా మేమన్నా ఈ మీటింగుల్లో ఏదో కొంచెం ఇమోషనల్ అవుతాం లేకపోతే ఏదో అంటుంటాం, కానీ షీఈస్ ద వన్ హూ మేక్స్ ఇస్ గ్రౌండెడ్ అండ్ వెరీ గ్రౌండెడ్ అండ్ బ్యాలెన్స్డ్. బట్ ఎనీవే, I'm really happy for her and happy for Shesh and Munal and everybody. Wish you all the best. Thanks. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అదే ఏదైతే సుప్రియ గారి గురించి మాట్లాడాలనుకుంది ఎలా వంశీ మాట్లాడేశాడు. అయితే దాన్ని ఇంకో వర్షన్లో చెప్తే, ఒక క్వాలిటీ సినిమా శేష్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, ఆ ప్రోడక్ట్ ఎక్సలెంట్గా వచ్చేదాకా అనేది ఇనానిమస్గా అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం, కింద ఆడియన్సెస్ నుంచి పైన సినిమా వాళ్ళ దాకా అందరికీ. అలాంటి క్వాలిటీ సినిమా మృణాల్ గారు, ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి ఇంక మరొకసారి చెప్పుకోవాల్సింది ఏం లేదు. అలాగే దీంట్లో పనిచేసిన టెక్నీషియన్లు అందరిని చూస్తే అలాంటి క్వాలిటీ సినిమా తీయాలంటే డెఫినెట్గా అన్ని రోజులు పడద్దు మేడం. ఈ విధంగా మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా గిల్డ్ మీటింగ్స్లో కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్స్లో కానీ అసలు ఎందుకు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇంత ఎందుకు చేస్తున్నారు అయ్యి అనేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా మీరు కూడా మా లైన్లోకి వచ్చారు. ఈ విధంగా ఇక్కడితో ఆగకుండా కంటిన్యూస్గా ఇది చాలా చాలా మంచి సక్సెస్ అవుద్దని అందరూ బలంగా నమ్ముతున్నారు. సో అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ కానీ అందరూ చాలా పాజిటివ్ మైండెడ్ పీపుల్. మా వెంకటేష్ గారు, సుమంత్ గారు, సుశీల మేడం అందరూ ఇక్కడ మా డీజే టిల్లు, మా సిద్ధు అందరూ ఇక్కడ వచ్చిన, అలాగే సునీల్ నారంగ్ గారికి, మా సుప్రియ గారికి ఈ సినిమా ఇద్దరు కలిసి చేసినందుకు వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు అందరికీ, హోల్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా మీరు విల్ కమ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మీకోసమే కాదు, ఇండస్ట్రీ కోసం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అలా జరుగుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎనీహౌ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Sita Garu, thank you so much. I think after Sita and Yashna, I think this is your day again. Yeah. Thank you, Andy. Thank you so much to all our producers. Thank you so much for gracing our event. Thank you each and everyone. Thank you so much. Yes. So ఇప్పటి వరకు రూబారు సాంగ్ చూసాం, చిచ్చుబుడ్డి సాంగ్ చూసాం. ఎక్స్క్లూజివ్గా మనందరి కోసం రేపు రిలీజ్ అవ్వబోతున్న సాంగ్ని ఇవాళ లైవ్ పర్ఫార్మెన్స్ అందించడానికి శ్రీరామచంద్ర గారు రెడీ అయిపోయారు, నీ వెంటే నేను అని. సో హియర్ వి వెల్కమ్ our extremely talented singer Sriramchandra garu to please join the stage. హలో ఎవ్రీబడి, హాయ్ అండి. నా మీద ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టారంటే, ఇప్పటిదాకా ఎవ్వరు వినని పాట, రేపు రిలీజ్ అవ్వబోయే పాట ఇప్పుడు నేను పాడాలి. ఫస్ట్ టైం మీ అందరికీ వినిపించాలి. వెంకీ సార్, హలో సార్. హాయ్ సార్. సుశీల మ్యామ్, హాయ్. అందరికీ నమస్కారం అండి. అందాక అందరినీ కలిసాను లేదో తెలియదు. హాయ్ సిద్ధు, సురేష్ గారిని కలిసాను ఇంకా. సో జస్ట్ 1 minute పాడి మాట్లాడి పాడినా మీరే చెప్పండి. ఫస్ట్ పాడతాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే చలో పాడదాం. ఏం లేదు సార్, నర్వస్నెస్ ఉంది సార్ కొంచెం. ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా సార్ సాంగ్.
కొంచెం ఈ మానిటర్స్లో ఒకసారి జస్ట్ ప్లే చేస్తారా ట్రాక్? మళ్ళీ మళ్ళీ నిన్నే అది అయిపోయిందండి. నీవెంట నేను అనే సాంగ్ ఉంటుంది, ఒకసారి చూడండి. దట్ నచ్చిందా సాంగ్? అమ్మా నా టెన్షన్ అంతా వెళ్ళిపోయింది. సో సుప్రియ గారు బేసిక్గా ఫోన్ చేసి ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే సాంగ్ విన్నాను. దాని తర్వాత ఈ సాంగ్ వినిన తర్వాత నాకు ఈ సాంగ్ నువ్వే పాడాలి అని నేను ఫిక్స్ అయ్యాను అని నాకు చెప్పగానే నాకు ఆనంద్ గారు ఫోన్ చేసి పేమెంట్ ఎంత అంటే, నేను ఎదురిచ్చి పిలుస్తాను, నేను ఎదురిచ్చి వచ్చి పాడతానండి. సుప్రియ గారు ఫోన్ చేశారు. మనల్ని కావాలి అనుకోవాలి, కానీ ఒక తెలుగువాడిగా నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఒక ప్రొడ్యూసర్ అయి ఉండి మూవీ చేస్తూ, అంటే చాలామందికి యూజువలీ ఎవరు సాంగ్ పాడుతున్నారో కూడా ఐడియా ఉండదు, బట్ ఆ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో తను నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి పిలవడం. థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ గారు. అండ్ శేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్రీఫ్. నాకు ఇలా కాదు ఇలా కాదా అని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో 4 times ఈ సాంగ్ని నేను నాకు అనిపిస్తే ఎలా పాడాలి, మా బీమ్స్ గారికి అనిపిస్తే ఎలా పాడాలి, శేషు గారికి నచ్చినట్టు ఎలా పాడాలి అని 3 సార్లు విని పాడి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఇది. అండ్ బీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ సాంగ్. మా భాస్కర్ భట్ల గారికి, ఈ లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ప్రతి పాటని ఎలా ప్రేమిస్తారో ఈ మూవీని కూడా, ఈ సాంగ్ని అంతే ప్రేమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లవ్ యూ ఆల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ చంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆవిడ ఎంట్రీతో మన తెలుగు సినిమాకి శీతాకాలం, తన మొదటి సినిమాతో సీతగా మన అందరినీ ఆకట్టుకొని, యష్నాగా మన అందరినీ మైమరపించి, అండ్ ఇప్పుడు డెకాయిట్లో జూలియట్గా, సరస్వతిగా మన అందరినీ మెస్మరైజ్ చేయడానికి రాబోతున్నటువంటి మా మృణాల్ ఠాకూర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Put your hands together for very talented and gorgeous Mrunal Thakur garu to please join the stage. Hello everyone. Shravanti, you're a fantastic host. Thank you. Venki sir, thank you so much for being here today. And honestly, it just feels surreal to be here. One more release, Dacoit it is, as Saraswati and Juliet. I don't know what is this ritual having 2 names in every movie. Sita Mahalakshmi, Noor Jahan, Varsha, Yashna, and now here, Saraswati, Juliet. I want to tell you how this film came to me. Like Shaurya Garu mentioned, I would keep calling him, and he's my only friend in the, in the south and in yahan par. So one fine day, he's like, Mrunal Garu, there is my friend DB, Dhanush Garu, who is shooting this fantastic movie, and I think you should hear this narration. And I was like, really, you think I should do it? He's like, yeah, Mrunalji, please go hear it out because it's really solid, and for the girl, it's a fantastic part. If Shaurya Garu wouldn't have called me, I wouldn't be playing Saraswati today. So thank you so much, Shaurya Garu. Thank you so much, Dhanush, for literally making this happen. And I know the next call was with Supriya Garu, and she said, when can we do the narration? And I said, can we do it tomorrow or day after? And I immediately flew to Hyderabad. And when I did, it took me fractions of seconds to just be on the project, be on the film. There's something so soulful about this film that instantly connected and resonated me with the movie. Shanil Garu is not here, but I would really like to thank Shanil sir for being so calm and so patient. He's wonderful, and it's his debut too. So I'm really hoping that this
film gives him all the love, success that he deserves because he's worked really hard. And I hope as Saraswati, I justify and I do justice to the character. Supriya Garu always she'll say Tinnava, and I have just realized this on stage that it's not just me who she's so extremely protective towards, but everyone. She's so caring, and I think it's a blessing to have begun my career with Swapna Garu, who's so solid. I don't know where both the friends Swapna and Supriya Garu get so much strength. I think these two girls, I have taken the strength from them and put it in Saraswati. So SSS. Having said that, Shesh Garu, thank you so much for being the best partner in crime. I don't think without you I would be able to loot the heists that we have. But in this case, logo ka dil churayenge hum, and that's what I'm keeping fingers crossed. And Sumantarna, your apology is accepted. I think 2, 3, 4 फिल्में करनी ज़रूरी है because वो जो राम का जो एक है वो एक फिल्म से काफ़ी नहीं है. So I think I should just sign 3 movies right now, back to back, under your banner. But thank you, Venki sir, for being here. It truly, truly means the world to me, and such an honor to be just standing in front of you. And trust me, it really makes me feel special. Sidhu, thank you, Sidhu Garu. Or should I call him Sidhu Boy? Like, his aura, his personality is so much fun, so positive. Thank you for coming here and supporting us, really, and also being my translator. So really, really means the world. Rahul, thank you. You're the first audience when it comes to this movie. I don't know what I have performed, whatever I know, it's just Why Are You and 10th April. It's a ritual. I will watch the complete film first day, first show in the theater. And my most favorite, and ever since I have stepped into Telugu cinema, without her, I am incomplete, that's Chinmay Garu. We both just go like hand in hand, and I don't think I will be able to do justice. So thank you for not just being my voice, but for giving me beautiful songs. Rubaru is my go-to. So, and I love you. Jonata, welcome. It feels so nice to have such positive and, very talented Jonata. I met her before she shot for the song, and I told her, Jonata, I don't know why, but we're going to make something really special. So thank you for being a part of Dacoit. It truly, truly means the world. Beams and Aditya Rikhari. There's this special mention I want to say because Aditya was 19 years old when he entered the industry, started singing. That's the time when I witnessed his songs and I became a big fan. I called him, and just like Hisham, now Aditya is a part of, Hisham was a part of Hai Nana, which I manifested, and now Aditya Rikhari is a part of Dacoit. It is also like manifestation and it's come true. So, woohoo for that. Dhanush, you are so fantastic. It's only yesterday I found out this was your first movie. You are so incredibly talented. Also, I feel like the entire vibe on set was so nice and positive. It was just me amongst these boys hanging. I felt like I could bully them, and they truly, truly treated me like a princess. So thank you, DB, for making me look so beautiful and always being that constant friend on set and looking after me. And last but not the least, my entire team, my entire cast and crew, Lochantai, Deepu, Ankita, thank you. I love you. Thank you, Neha. Thank you. Thank you, everybody. Thank you. Thank you so much, Princess Noorjahan. We love you. We love you so much. Thank you, Ji.
ఎస్, సో ఇప్పటి వరకు శ్రీరామ్ చంద్ర గారు పాడినటువంటి తెలుగు వర్జన్ని విన్నాం అండ్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా హిందీ వర్జన్ని కూడా వినబోతున్నాం. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆదిత్య రిఖారి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో నీ వెంట నేను అన్న తెలుగు వర్జన్ని ఆదిత్య గారు ఇప్పుడు మనకు పాడి వినిపించబోతున్నారు. సో ఆదిత్య గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, అందరికీ నమస్కారం. So that's the max amount of Telugu that I know, but I've tried to, and I felt the love and మా డైనమిక్ లీడర్, మా ప్రొడ్యూసర్ సుప్రియ గారు మాట్లాడతారు. ఐఎమ్ వెరీ సారీ దట్ టైం పడుతుంది. చాలా సినిమాలో ఇంత ఉందని నేను అనుకోలేదు. సో నేను ఫోన్ చేయంగానే ఆదిత్య రికరి గారు బాంబే నుంచి ఫ్లైట్ పట్టుకుని నేను వచ్చేస్తాను, వచ్చి పాడతాను అన్నారు. శ్రీరామచంద్ర గారు కూడా బాంబే నుంచి వచ్చేసి పాడతా, 1 డే నోటీసే ఇదంతా. అండ్ చిన్మయిని నేను రమ్మంటే చిన్మయి జనరల్గా రాదండి, పాడదు, నీకోసం వచ్చి పాడతాను అని అంది. అండ్ అలానే జొనీతా, విల్ యూ ప్లీజ్ కమ్ అప్. రామ్ మిర్యాల గారు, విల్ యూ ప్లీజ్ కమ్ అప్. వీళ్ళిద్దరూ కూడా 1 డే నోటీస్లో వచ్చి, ఎందుకంటే ఈ సినిమాకి మ్యూజిక్ ప్రాణం అండి. యాక్షన్ అన్నాము, లవ్ స్టోరీ అన్నాము, కానీ మ్యూజిక్ ప్రాణం. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్. అండ్ ఎందుకంటే దీన్ని భీమ్స్ గారిని మాత్రం మేము చాలా చాలా కష్టపెట్టాం. పాపం ఆయన ఆఫీసు రికార్డింగ్ స్టూడియో కూడా మా స్టూడియోలోనే ఉంది. సో ఆయన ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు వెళ్తారు అనేది మాకు తెలుసు కాబట్టి దాక్కుని వచ్చేవారంట, దాక్కుని వెళ్ళేవారంట లాస్ట్ 2 yearsకి. భీమ్స్ గారు క్షమించండి, మళ్ళీ మాతో పని చేయండి. అండ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు పాస్ ద సాంగ్ టు యూ. థ్యాంక్ యూ సుప్రి గారు. అందరికీ నమస్కారం. How I wish that I understood Telugu. I'm sorry I don't speak the language or understand it yet, but I can feel the love for this film in the room. I can feel the emotions pouring out for this entire team who has put in so much hard work. When I got approached to do Chichibudi, I was definitely a little apprehensive, but the passion and the excitement that I heard in the voices of Supri Garu and Sesh Garu, I think was really convincing for me. It opened the door to a whole new world, I think, for me. So I'm really honored and excited to be part of this special film, Dacoit. It is the first time that I'll be appearing on screen, and that too in Telugu, for a song. So that's really exciting and scary. Yeah, thank you so much, Mrunal Garu, for welcoming me into your world. And everybody on the team actually has been so sweet. To have Supriya Garu on this project, I think I couldn't have done it without her, because to perform a dance number, I think you need to feel really confident, you need to feel really supported. And someone like her, I can't think of anyone who would have made me feel more supported or more motivated to do this. You know, the female gaze being behind the song, behind the camera, and helping me through it every step of the way. And then having Sesh Garu cracking my knuckles every 2 minutes, you know. I know. So I felt right at home, strangely. So thank you guys so much for all the support and for giving me this opportunity. I don't know if you want to say something or if we're supposed to sing or... We will just sing. I just wanted to thank our producer, madam. Sir, love you, Venki sir. And I just wanted to say one thing. ఈ అమ్మాయి మాట్లాడుతుంటే నాకు మళ్ళీ అనిపించింది, ఇందాక ఎవరు నా ఫ్రెండ్ అడిగినా, ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్, అట్లీస్ట్ యూ అండర్స్టాండ్. ఐ వాజ్ ఆస్కింగ్ మై ఫ్రెండ్ వాట్ టు వేర్. షీ సెడ్, anyhow they're not going to see you, they'll see Jonita because you're going to sing along with Jonita. You wear anything, doesn't matter. She's so thank you Seshana, congratulations, and Beams Anna, thank you. All annattu, I love every song of this film, and oka paatalo nenu part ainanduku I'm so thankful to you. I also want to say thank you. Sorry, I completely missed both Beams Garu and Vijay Garu.
who are two really important pillars for this song. Big round of applause, please, especially for Vijay Garu also, who's choreographed the song and given us this very fun hook step that we see everyone doing now all over social media. So thank you. And thank you, Beams Garu. First song with you. I hope many, many more. I think someday I can dance like you. You want to come dance with us now? Seshana, please. He's waiting. Dundulak dakadum, dundulak buddi, dundulak dakadum, dundulak chuchu buddi. Wow, happy to have you on stage. Please come and be the. I think Mrunal Garu kuda join అయితే బాగుంటుందని we request Mrunal Garu also to please join. And our DJ Tillu, మా సిద్ధు గారు కూడా జాయిన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. సాంగ్ స్టెప్ కోసం. సిద్ధు, యాక్చువల్ నేను ఇలాంటి చేయను నీకు తెలుసు. ఫస్ట్ టైం చేసామమ్మ, సెలబ్రేట్ చేయనతో. ఎస్, సో శేష్ గారి కోసం మన అందరం సెలబ్రేట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మా అందరికి ఇది నేర్పించింది విజయ్ మాస్టర్ రావాలి. ఎస్, సిద్ధు చూపిస్తుందా మన ఇద్దరం ఎలాగో డాన్స్లో అంత బాగా వచ్చి. అది పాపం మా వెంకీ గౌడ మాత్రం ఏం పాపం చేశారు. శేష్ గారు, మా వెంకీ గౌడ కూడా జాయిన్ అయితే బాగుంటుంది. వెంకీ సార్ మేము అలా నాకు భయం, బట్ ఓకే సార్ మీకోసం మేము వేసి చూపిస్తాం. Alright, wait, where is Ram? He's my voice. రామ్ గారు, ఇంత చేసి Yeah, రామ్ please. తప్పించుకున్నాడు. Yeah, dundulak dakadum, dundulak buddi. I'm back now. I'm here for you. అందరూ చూడాలనుకుంటున్నారు. Let us do that. ఏంటి ఎవరో అక్కడ జంప్ అయిపోయారట. What, Sidhu is also dancing with us tonight? థ్యాంక్ యూ జోనిత గారు, థ్యాంక్ యూ రామ్ మిర్యాల గారు, థ్యాంక్ యూ విజయ్ పోలంకి మాస్టర్, అండ్ థ్యాంక్ యూ శేష్ గారు. ఎస్, అండ్ ఇవాళ ఈ టీంని విష్ చేయడానికి వచ్చేసినటువంటి మా టిల్లు బాయ్, ద మోస్ట్ ఎనర్జెటిక్ సిద్ధు జొన్నలగడ్డ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్లీ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు సుప్రియ గారికి, సుమంత్ అన్నకి, సుశీల గారికి థ్యాంక్ యూ సో మచ్. షనీల్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇక్కడ లేడు, తను ఫస్ట్ ఒక డిఓపి నా సినిమా షూట్ చేశాడు, కృష్ణ ఎస్ లీలా. సో ఐ వాంట్ టు విష్ షనీల్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. అలాగే సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసిన అనురాగ్ కశ్యప్ గారు కూడా ఇక్కడ లేరు. I think through the camera I'd like to tell him that sir आपने एक वक्त पे बहुत सारे हमारे जैसे इंडिपेंडेंट फिल्म मेकर्स को इंस्पायर किया था जब पैसे नहीं थे, बजट्स नहीं थे, रिसोर्सेज नहीं थे, लेकिन उस वक्त पे सिर्फ आपको देख के लगा कि इन सब के ना होने के बावजूद भी पिक्चर बन सकती है और एक अच्छी पिक्चर बन सकती है. So thank you Anurag Kashyap garu for inspiring all of us. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన మ్యూజిషియన్స్ కూడా బీమ్స్ గారు కలిసి పనిచేసాం టిల్లు స్క్వేర్లో. రూబరు పాట ప్లేలిస్ట్లో నడుస్తూనే ఉంది. రామన్న కూడా ఉన్నారు ఈ సినిమాలో, పాట పాడారు. థ్యాంక్ యూ. శ్రీరామచంద్ర గారు, వీ ఆల్సో వర్క్ టుగెదర్. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జోనిత గారు's వాయిస్. You said you don't speak the language, but all the songs you've been singing pretty well. Chinmay Garu's voice also, I'm a huge fan of your voice. Mrunal, I'm going to translate my thoughts for you so that I don't have to do it again. I think there is a certain amount of conviction and honesty that you bring to your performance. There's a certain essence that you bring to the screen that's very, very unique to you, and that is why all the performances that you have given are very, very endearing, and there's a certain warmth you bring to the screen. But I think in this film, you have done something else. So we're all eagerly looking forward to witness that. Sesh, you have to come onto the stage for this, man.
యూ హ్యావ్ టు. శేష్ అండ్ ఐ గో, నీకు తెలుగు ఓకే, మన తెలుగు. శేష్ది నాది జర్నీ కలిసి స్టార్ట్ చేసాం మేము. తను క్షణం చేస్తున్నప్పుడు నేను గుంటూరు టాకీస్ అనే సినిమా చేస్తున్నాను. సో అప్పుడు స్టార్ట్ అయింది మా జర్నీ. సో అందుకే నాకు శేష్ది ఏ సినిమా వచ్చినా కూడా నాకేదో మా గ్రూప్లో ఒకళ్ళు సినిమా వచ్చినట్టు, లేకపోతే మనలో నుంచి ఒకళ్ళు వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. నాకు ఏం చెప్పాలో కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ నిన్న ఫోన్ చేసి తను రేపు ఇలా ఈవెంట్ ఉంది రావాలి అని పిలిచినప్పుడు తను యాక్చువల్లీ చాలా ఎక్కువ మర్యాదగా, ఎక్కువ పద్ధతిగా మాట్లాడి ప్లీజ్ 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 నువ్వు తప్పకుండా అంటే నేను అడిగాను. నాకు అనిపించింది అంత యాక్చువల్లీ అంత అవసరం లేదు, నీకు ఎప్పుడు ఎక్కడ నా సైడ్ నుంచి ఏం కావాలన్నో కూడా నేను ఉంటాను. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. అలాగే నిన్న ఇంకో మాట అన్నాడు శేష్ నాతోటి, 3 years పట్టేసింది ఈ సినిమా రావడానికి అని. అంటే పెంచాల్సింది శేష్ స్పీడ్ పెంచలేదేమో, బట్ స్టాండర్డ్ డెఫినెట్గా పెంచాడు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అంటే 3 years పట్టింది అన్నాడు నేను నాతోటి కాల్లో. ఎప్పుడు వచ్చామన్నది కాదనయ్య, బుల్లెట్ దిగిందా లేదా. సో ఐ రియలీ విష్ శేష్ ఆల్ ది బెస్ట్. ఈజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. లోపల ఒక చాలా మొండితనం ఒకటి ఉంటుంది. ఆ మొండి పట్టుకుని ఉంటాడు సినిమా అంటే, వదలడు. అండ్ ఐ రియలీ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ యూ, దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ మృణాల్, దిస్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ ది ఎంటైర్ టీమ్, సుప్రియ గారు అండ్ ఎవ్రీబడి ఎల్స్. వన్స్ అగైన్ ఇఫ్ ఐ మిస్డ్ అవుట్ ఆన్ ఎవరి గురించి అన్న మాట్లాడడం మర్చిపోతే క్షమించాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. I want to give you a big hug and I want to wish you all the very best for your film, man. Thank you for having me here. థ్యాంక్ యూ సిద్ధు గారు, థ్యాంక్ యూ శేష్ గారు. ఎస్, అండ్ ఎన్నో అద్భుతమైన సినిమాలకి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆనంద్ రెడ్డి అన్న అండ్ సివి రావు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు సుప్రియ మేడం, ఎక్కడైతే నా కెరీర్ మొదలుపెట్టానో 2001లో వన్స్ మోర్ ప్లీజ్ నుంచి, అన్నపూర్ణ స్టూడియో నుంచి మొదలుపెట్టాను. ఇందాక మేడం అన్నారు, అమ్మ మీ ఇంట్లో అందరూ వచ్చి వెళ్ళే ఒక దేవాలయంలోకి నన్ను అక్కడ ఉంచారు, నాకు ఉండే అవకాశం ఇచ్చారు. అది అన్నపూర్ణ స్టూడియో. అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్స్ అని ఉంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఎక్కడో తెలియని ఒక చిన్న గర్వం, చిన్న ఆనందం కలుగుతుంది. నా కళ్ళ ముందు నా హీరో, మనందరి హీరో విక్టర్ వెంకటేష్ సార్ ఉన్నారు. సార్, గోదావరి గట్టు మీద రామచిలకవే, గోరింట కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు నిద్రపోయి ముసుగే తన్నిందే, ఆరాటాలన్నీ తీరాలంటే నేనానే. అలాంటి పాట చేసిన తర్వాత మళ్ళీ చిరుసారితోటి శంకర వరప్రసాద్ లాంటి సినిమా చేయగలిగాను, ఒక మ్యాడ్ లాంటి యూత్ఫుల్ సినిమాస్ చేయగలిగాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అన్నపూర్ణ స్టూడియోలో నాకు ఉండడానికి అవకాశం వచ్చినప్పుడు అక్కడి నుంచి మొదలైంది నా జర్నీలో, నా ప్రయాణంలో గొప్ప మలుపులన్నీ అక్కడే మొదలయ్యాయి. ఒక బలగం కావచ్చు, ఒక మ్యాడ్ కావచ్చు, ఒక టిల్లు స్క్వేర్ కావచ్చు, ఒక శంకర వరప్రసాద్ కావచ్చు, ఒక మన వెంకటేష్ సార్ తోటి సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు. దీని తర్వాత ఒక జంజీ టీంకి నేను దూరం అయిపోయానేమో అనుకునేవాడిని, ఒక జంజీ టీంకి నేను దగ్గర అవ్వాలని ఏం చేయాలనుకునేవాడిని. ఆ టైంలో సరిగ్గా 2.5 సంవత్సరాల క్రితం శేష్ సార్ ఒక మాట అన్నారు, ఒకరోజు కలిసారు కలుద్దామని. అప్పుడు గాలోడు సినిమాలో పాట విన్నారట. గాలోడు సినిమాలో పాట విని ఎవరి మ్యూజిక్ డైరెక్టర్ అంటే భీమ్ సిసోలియా. ఓకే, దాని తర్వాత వెంటనే జిమ్లో ఇంకో పాట వచ్చింది, అది బలగంలోని పాట. ఇదెవరు చేశారని చూసారట, ఇది భీమ్ సిసోలియోనే. ఇదేంటిది, ఇంకో పాట విన్నారు. ఇలాగ డిఫరెంట్ యాంగిల్స్లో విన్న తర్వాత ఈ సినిమాకి నేను ఉండాలని కోరుకున్నారు. ఆ తర్వాత ఫస్ట్ చేసిన పాట రుబరు
బరుబరు టీమ్స్ చేస్తాడా అని చాలామందికి సందేహాలు ఉన్నప్పుడు, చాలామంది అనుమానాలని నివృత్తి చేసి, చాలామంది ముందు నన్ను ఒక జంజి టీం ముందు నన్ను ఒక సగర్వంగా నిలిపినందుకు శేష్ సార్కి, నా డైరెక్టర్ షనిల్ డియో సార్కి, మా నిర్మాత సుప్రియ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పాట పాడిన శ్రీరామచంద్ర సార్కి, జునిటా గాంధీ గారికి, అండ్ నేను అడగకపోయినా కూడా ఈ పాటలు బాగుండాలి, ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ అవ్వాలని వాళ్ళు దగ్గరుండి పాటల్ని వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించి ప్రపంచం ముందు సగర్వంగా నిలబడడానికి ఒక పవన్ సింగ్ గారిని అయితే ఏంటిది, ఒక ఆదిత్య రికారి గారికి అయితే అందరినీ తీసుకొచ్చి ఈ పాటల్ని ప్రజల ముందు ఇంత గొప్పగా నిలబెట్టినందుకు మేడం మీకు, శేష్ సార్ మీకు, అండ్ షనిల్ సార్ మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. టైం తక్కువ ఉన్నందున ఇదే నా ప్రేమ, ఇదే నా మీ పట్ల నాకున్న అభిమానం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఆయన వస్తారు, హిట్ కొడతారు, రిపీటు. మా కేడి, మా సందీప్ ఉన్నికృష్ణన్, ఒక క్షణం, ఒక మేజర్, ఒక గూఢాచారి, ఒక హిట్ 2, ఇలా వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నటువంటి మా శేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇప్పుడు డెకాయిడ్గా, హరిగా మన అందరినీ మరొకసారి ఆకట్టుకోవడానికి రాబోతున్నటువంటి శేష్ గారు ఈస్ హియర్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను అందరిని ఎక్కువ వెయిట్ చేయించాలని ఫీలింగ్ ఉంది. సో ఐ వుడ్ లవ్ టు రిక్వెస్ట్ our team to come. Venki sir. Yes, మా వైడి రాజు, మా వెంకీ మామ, మా వెంకీ గౌడ, మా చంటి వెంకటేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మా మృణాల్ ఠాకూర్ గారిని, అండ్ అలానే విజయ్ పోలంకి మాస్టర్ని, అండ్ అలానే మా డిఓపిని జోనితా గాంధీ గారిని, చిన్మయి శ్రీపాద గారిని, అండ్ అలానే భీమ్స్ గారిని, సుప్రియ గారిని, కామాక్షి భాస్కర్ల గారిని, టీమ్ డెకాయిట్ అందరినీ కూడా ఒక్కొక్కరుగా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ గ్రూప్ పిక్చర్. అండ్ అలానే జాన్వి నారంగ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే అబ్బూరి రవి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రవంత్, ఓకే, సో ముందుగా మా మా శేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I'll request Venki sir. ఓకే Sir. ఎస్, మా వెంకీ గౌడ. వద్దు ఓకే మామ అందరు పంచులతో వస్తారు, నాకు పంచులు వేయటం రాదు, ఏదో జస్ట్ లైట్గా రెండు మొక్కలు ఇక్కడ వచ్చిన. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ కేమ్ టుడే ఫర్ ద డెకాయిడ్ ఫంక్షన్. సుప్రియ కోసం వచ్చాను అనుకుంటున్నారు, బట్ ఐ హ్యావ్ టు బీ వెరీ వెరీ ఆనెస్ట్. నేను మా సురేంద్ర మామయ్య, మా మామ్స్ కోసం వచ్చాను. నేను మై ఫేవరెట్ మామ్స్, సురేంద్ర మామ్స్, SS Creations. I'm so happy Supriya has made this wonderful film. అంటే కొన్ని సినిమాలు స్టార్ట్ చేసినప్పుడే ఒక చిన్న అందరికి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది.
అండ్ వెన్ డెకైడ్ స్టార్టెడ్ ఇట్ సెల్ఫ్ మనందరికీ మా అందరికీ ఇండస్ట్రీలో అందరికీ తప్పకుండా ఒక మంచి సినిమా తీస్తుంది సుప్రియ. బికాస్ ద హోల్ టీమ్ షీ హ్యాస్ అ వెరీ ప్యాషనెట్ టీమ్, వెరీ వెరీ డిసిప్లిన్. అండ్ అందరూ ఒక మంచి సినిమా తీయాలి, ప్రేక్షకుల ముందు రావాలి, అది పెద్ద హిట్ ఇవ్వాలి, అండ్ ఆడియన్స్ దాన్ని తప్పకుండా రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో చేశారు. అండ్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. దే హ్యాడ్ సమ్ వండర్ఫుల్ యాక్టర్స్. శేష్, మృణాల్. శేష్ యాక్చువల్లీ తను ఎర్లీ ఫిల్మ్స్లోనే వెన్ ఐ సా హిమ్ ఇన్ పంజా, అప్పుడే I knew this boy is going to be a very, very fine actor. And ప్రతి సినిమా దాని తర్వాత ఏ చేసినా చాలా బాగా చేశారు, చాలా సక్సెస్ఫుల్ అయింది. I'm very, very happy he's grown into such a wonderful actor, and he'll have many, many more blockbusters. And this decade will also be a very big blockbuster. There is no doubt about it. And them having Mrinal. And Mrinal is so special because కొందరు యాక్టర్స్లో అన్నీ పలుకుద్ది అంటారు కదా, ప్రతి ఎక్స్ప్రెషను. షీస్ గాట్ అ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫేస్ అండ్ షీ కమ్స్ అవుట్ విత్ సమ్ అమేజింగ్ expressions and amazing emotions. I'm so glad that she did this film, and I'm very, very sure it'll be one of her best films, and I wish her all the best in her future films also. And all the other actors who've done a wonderful job. ట్రైలర్ చూసినప్పుడే తెలిసిపోయిందమ్మా ఎలా ఉంది కదా. ట్రైలర్ చూడగానే కొన్ని ట్రైలర్స్ అలా ఉంటుంది. అంటే టు డూ అ లవ్ స్టోరీ అట్ దిస్ టైమ్ విత్ సో మచ్ యాక్షన్ అండ్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఐఎమ్ సో గ్లాడ్ దే సెలెక్టెడ్ దిస్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ప్రేక్షకులకు తప్పకుండా ఇది బాగా ఆదరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుప్రి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. You've come up with this wonderful film. Moms, come. I want to take a picture with my moms and come on. This is my favorite moms. Surrender, mom. Come, Shubhi, come. Yeah. I'm so happy for all of them. And wish Supriya and the whole team and SS Creations make many, many more blockbusters. And thank you all for coming. Thank you. Ide koncham, I'm not very good at finishing off, but the whole team, all the technicians, they've done a wonderful job. Keep it up. Thank you very much. Okay, thanks. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక గ్రూప్ పిక్చర్ అంట, ప్లీజ్ ఒక గ్రూప్ పిక్చర్. సుప్రియ గారు ఆల్సో ప్లీజ్. యా, భీమ్స్ గారు. ఓకే, సో ఇప్పుడు మా హరి, మా శేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎప్పుడెప్పుడు అని రికార్డ్ కోసం వెయిట్ చేసాం. అండ్ ద డే ఈజ్ వెరీ నియర్. April 10th మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు శేష్ గారు అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి సంక్రాంతికి పలకరించబోతున్నారు మా వెంకటేష్ గారు. అరే ఆ గిఫ్ట్ నాకు ఇవ్వండి అబ్బా. అరే నేను అక్కడికి వచ్చి కలుస్తాను. I just want to say I'm very thankful, grateful. నాకెందుకో ఇందాక ఆట్మస్లో ఫైనల్ సినిమా చూసిన తర్వాత సినిమా తగి నచ్చింది, ప్రాణం పెట్టేసాం, కానీ చాలా గ్రేట్ఫుల్ అనిపించింది అబ్బా. ఇంతమంది మనం ఏదో ఒక డ్రీమ్ కోరుకుంటే దాన్ని నిలబెట్టాలని చెప్పి ఎంతమంది వాళ్ళ ఎండ వాన ఏదైనా సరే
అవన్నీ వదులుకొని మన డ్రీమ్ నిలబడాలి, మన విజన్ నిలబడాలని తపన పడుతూ ఉంటే అక్కడ మా డైరెక్టర్ షనీల్ 6 రోజులు 6 రాత్రులు పడుకోకుండా రైట్నో ఉన్నాడు. అక్కడ ఉన్నాడు గ్రేడ్లో. ఓవర్సీస్ పంపించాలి ఇంకొక గంటలో. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇది వాడి విజన్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ నైట్ ఇది. ఎక్కడో మేము ఇద్దరం కలిసి కన్నా ఒక విజన్, ఆ డ్రీమ్ని నిలబెట్టాలని చెప్పి వాడు ఇక్కడ నాతో సెలబ్రేట్ చేయడానికి లేడు. సో ఈ డ్రీమ్ చూసినప్పుడు తెలియదు కానీ ఇంతమంది కలుస్తున్నారు, ఇంతమంది, ద కైండ్ ఆఫ్ సపోర్ట్, ద కైండ్ ఆఫ్, అసలు ఈ ప్లాట్ఫామ్ మీద ఎలా నించున్నాను, ఈ సినిమా సుప్రియ గారి సపోర్ట్ మీద నిలబడిందండి. నేను ఐఎమ్ జస్ట్ లిటిల్ ఆస్ట్రక్. నాకు అర్థం కావట్లే, అంటే హౌ దిస్ హెస్ హ్యాపెండ్. ఎక్కడ నాకు బాగా గుర్తు, అసలు ఇండస్ట్రీలోకి రాకముందు మన లైఫ్లో ఒక 5 ఫిల్మ్స్ చేస్తే చాలు అనుకున్న నేను, సో మెనీ పీపుల్ హియర్ జస్ట్ సింప్లీ హియర్ బికాస్ దే లవ్ వాట్ వీఆర్ డ్రీమింగ్ అబౌట్ అండ్ దే లవ్ వాట్ వీఆర్ డూయింగ్ out of no benefit to them other than just the love they have for me or for Shanil or for Supriya Garu. And it is just an extraordinary thing. Thank you, Venkatesh sir. Thank you, Sidhu. Thank you to Bhojpuri superstar Pawan Singh. ఆయన అక్కడ 10,000 మంది ఆయన ఫ్యాన్స్ ముందు మన సినిమా గురించి మాట్లాడారు. వాళ్ళకి పిచ్చెక్కిపోయింది అసలు. వాళ్ళు భోజ్పురిలో ఏం మాట్లాడటం నాకు పూర్తిగా అర్థం కాలే, కానీ వాళ్ళకి పిచ్చెక్కిందని అర్థమైంది. I saw this woman, Jonita Gandhi, she was dancing for 6 nights non-stop. I remember the 6th night, మేము యాక్చువల్గా ప్రామిస్ చేసేసాం 2 AM ఫినిష్ అయిపోతుందని. అప్పటికి 6:45 AM అయింది. హర్ స్టాఫ్ హ్యాడ్ టు లీవ్ ఫర్ ది ఎయిర్పోర్ట్. మేము బ్లాక్ క్లాత్లు పెట్టి సన్ని కప్పేస్తున్నాము. మేకప్ టీము ఎవ్వరు లేరు. తను జస్ట్ ఇంకో స్టెప్ షీస్ పుషింగ్ హర్ సెల్ఫ్ జస్ట్ సో. మేము ఒక సాంగ్, అరే ఓకే ఈ సినిమాకి ఈ సాంగ్ కరెక్ట్ అని మేము ఒక జస్ట్ ఒక చిన్న డ్రీమ్ అనుకున్నాం కాబట్టి అంత కష్టపడిన తను. అది దట్స్ నాట్ సంథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ప్రొఫెషనలిజం, దట్ కమ్స్ ఫ్రమ్ ఎమోషనల్ ఓనర్షిప్. మన గురించి ఎమోషనల్గా ఫీల్ అయితే, మన సినిమా గురించి ఎమోషనల్గా ఫీల్ అయితే వచ్చే కమిట్మెంట్ అది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇందాక శ్రీరామచంద్ర చాలా పద్ధతిగా చెప్పారు. నా కోసం ఒకసారి పాడాను, భీమ్స్ గారి కోసం పాడాను, సినిమా కథ రాసిన శేష్ కోసం ఒకటి పాడాను. నిజం ఏంటంటే మేము ఎన్నిసార్లు అడిగినా ఆయన రాత్రి 12కి, 1 గంటకి, 2కి, 3కి వచ్చి పాడారు. అండ్ దిస్ గై బాలీవుడ్ హిట్స్, తెలుగు హిట్స్ అసలు అవసరం లేదు. మా అమ్మ నేను 2 సార్లు పాడితే నచ్చితే తీసుకో లేకపోతే పో అనే రకం, అంత స్థాయి ఉంది అతనికి. బట్ హీ గేవ్ అస్ దట్. సో ఈ సినిమాలో నేను చెప్పడానికి ట్రై చేస్తుంది ఏంటంటే ఉన్న కామన్ ఫ్యాక్టర్ love for this film, love for the story. I can only say, మీరు నా నుంచి సక్సెసెస్ చూశారు, అంతకుముందు ఫెయిల్యూర్స్ చూశారు. ఈ సినిమా you will only see how much we loved this film, how much love we have to give to the world. పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషికి ఈ 2.5 year జర్నీలో ప్రతి అడుగున ఇఫ్ ఐ స్టార్ట్ నేమింగ్ దెమ్, ఐ స్వేర్ ఇంకో గంట తర్వాత కూడా నేను లిస్ట్ చదువుతూనే ఉండాలి. సో నాకు ఇక్కడ ఉన్నది, అరే ఎంతమంది పేరు చెప్పగలిగాను, ఎంతమంది చెప్పలేను అన్నది కాదు. బట్ లిటరలీ దిస్ నాలెడ్జ్ దట్ ఎవ్రీబడి హియర్, ఎవ్రీబడి ఇన్ దిస్ 2.5 year జర్నీ హస్ సమ్హౌ కంట్రిబ్యూటెడ్ టు మై వెల్ బీయింగ్. నేను బాగుండాలని, నేను నిలబడాలని, నన్ను లేపాలని. రాహుల్ గారి సినిమా చూసినప్పుడు నాకు చెప్పిన మాటలు, ఎక్కడ బెటర్మెంట్స్ చేయాలి, ఏం చేయాలి చెప్పి ఫైనల్గా ఒకటి అన్నాడు, నిలబెట్టారు ఆ సినిమాని అన్నాడు. అండ్ వెన్నెల్ కిషోర్ చూడటం, సుజిత్ చూడటం, మీకు ఈ సినిమాలో ఇంటర్వెల్ మృణాల్ క్యారెక్టర్ ఇంటర్వెల్లో పిచ్చెక్కించబోతుంది. ఇది నేను వైరాలిటీ కోసం చెప్పట్లేదు, నమ్ముతున్నా కాబట్టి చెప్తున్నా. మృణాల్ ఈజ్ లిటరలీ ద హైలైట్ ఆఫ్ ది ఇంటర్వెల్. అండ్ చెప్తున్నాను, ఆ ఇంటర్వెల్ అలా రావటానికి రీజన్ సుజిత్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్ దట్ వీవ్ గాటన్. సో ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ధనుష్ ఎన్నిసార్లు ఫ్రేమ్ మార్చమన్నా మార్చాడు.
ఎన్ని ఎన్ని ఏడుపులు, నవ్వులు, అరుపులు తట్టుకున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కట్ చేసింది మా గూఢచారి 2 డైరెక్టర్ వినయ్. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ తను ఏదో గూఢచారి 2 షూట్ ఈ సినిమా రిలీజ్ అయిపోగా నన్ను గుంజేయాలని ప్లాన్ చేసుకుంటే ప్లీజ్ 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 నాకు ట్రైలర్ కట్ చేయవా అని అడిగాను. శ్రీచరణ్ పాకాల అనే మ్యూజిక్ డైరెక్టర్కి ఈ సినిమాతో సంబంధం లేదు. మనకు డెలివరీస్ లేట్ అవుతుంటే నేను వచ్చి చేయనా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా సరే నేను వచ్చి ఏదైనా మిక్సింగ్ చేయాలా అని అడిగాడు. అంత ప్రేమ ఉంది. సో వేరే మ్యూజిక్ డైరెక్టర్ కోసం వచ్చి నేను మిక్సింగ్ చేయడం అంటాం ఏంటి? ఎవ్రీ పర్సన్ ద వే దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్, నో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది జ్ఞాని అని ఒక కుర్రోడు. టైం అయిపోతుంది అనగానే ఇంకొక ప్రోగ్రామర్ అనంత్ అన్న కుర్రోడు కూడా వచ్చి దే రియలీ కిల్డ్ ఇట్. అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనంత్ చేశాడు. అండ్ మీరు నమ్మరు, రైట్ నౌ 96 అవర్స్ నుంచి వాళ్ళిద్దరు పడుకోలేదు, మిక్సింగ్లో కూర్చున్నారు. 96 అవర్స్ నుంచి. ఇవన్నీ నేను చూస్తుంటే, ఇవన్నీ నేను వింటుంటే, వాళ్ళ కళ్ళలో ఆ ఫీలింగ్ చూస్తుంటే, ఆ ప్యాషన్ చూస్తుంటే, ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ హ్యావ్ ఫ్రమ్ దేర్ లవ్ టు యువర్ స్క్రీమ్స్ టు యువర్ గిఫ్ట్, ఐ కెన్ ఓన్లీ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ అలౌవింగ్ అస్ టు మేక్ డెకాయిట్. ఒరిజినల్గా కథగా ఒక ప్రేమ కథ అనుకున్నామండి, కానీ ఈ 2.5 year జర్నీ నేను ఇక్కడికి వస్తూ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నప్పుడు ద లవ్ ఇస్ ఫ్రమ్ యూ గైజ్ మ్యాన్, అండ్ దిస్ ఇస్ అవర్ లవ్ స్టోరీ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు సే, ఈ సినిమా April 10న రిలీజ్ అవ్వబోతుంది. యాజ్ యూజువల్ మీకు ఈ పాటికి నాతో హ్యాబిట్ తెలిసి ఉంటుంది, 2 రిలీజ్ డేట్లు చెప్తాను, 3వ రిలీజ్ డేట్కి వస్తుంది సినిమా. బట్ April 10, I promise you, you will see an honest film, a beautiful film. You will see something చాలా 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 ప్యాషన్ తోటి కష్టపడ్డారా, ఫర్ గ్రాంటెడ్ కాదు, దే రియలీ వెంట్ ఆల్ అవుట్ అనేది మీరు చూస్తారు, మా ప్యాషన్ మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. And having said that, I want to thank all you guys for being here. Mrunal ma'am, thank you for literally doing take number 29 after pack up that was supposed to happen 3 hours back. And thank you for making Dacoit a 2-hero film. All right, with this I will end my random speech. నా ర్యాండమ్ స్పీచ్ ర్యాండమ్గా ఎందుకు ఉందంటే నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను కాబట్టి. ఇంకొక 5 నిమిషాల నుంచి ఉంటే తమ్నైల్స్ వచ్చేస్తాయి, ఏడుస్తున్న సేష్ డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని. అది రానివ్వకుండా నేను అర్జెంట్ క్యారవాన్ పరిగెట్టేసి మొహం కడిగేసుకుంటా. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు, థ్యాంక్ యూ. మీరు ఇప్పటి వరకు చూసిన బ్లాక్ బస్టర్ల కంటే ఈ డెకాయిట్ మరొక మెట్టు మిమ్మల్ని నిల్చోబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ April 10న థియేటర్స్లో కలుసుకుందాం. టుడే ఆర్ ఈవెంట్ పార్ట్నర్ ఆర్ ASBL Loft and event by UV Media Entertainment at your doorstep. And today our PROs are Vamshi Shekhar and I am Shaivanti signing off for today. Good night.